ఆ కృష్ణ పరమాత్మ యొక్క కూడిక ఎలా ఉంటుంది అనే దాన్ని చెప్పుకున్నాం. ఆయన ఎప్పుడు కూడిక చేసేవాడే తప్ప తీసివేత తెలియదు ఆయనకి. అంతా కూర్చుకోవటమే తప్ప తీసేయటం అనేది ఆయనకి అలవాట్లేదు. భగవంతుడికే కానీ గురువుకే కానీ రండి 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 అని అందరినీ కలుపుకోవటమే తప్ప పొండి పొండి అనేది తెలియదు. అది భగవత్ తత్వం, గురుతత్వం. అనుసాల్వుడు తత్వం తెలుసుకున్నాడు, కానీ అనుభవానికి తెచ్చుకోలేకపోయాడు. తమోగుణం. అటువంటి ఆ అనుసాల్వుడు కృష్ణుడి పాదాల మీద పడేసరికి మార్పు వచ్చేసింది. సన్నిధి, స్పర్శ ఇవన్నీ కూడా ఆ అనుసాల్వుడిలో మార్పు తీసుకొచ్చాయి. పరమాత్మ, ఇన్ని రోజులకి నాకు దర్శనం ఇచ్చావా అని అన్నాడు. నేను నిన్ను కలవలేకపోయా, ఇన్ని రోజులు నీ దగ్గరికి రాలేకపోయా, నీ మీద ద్వేషాన్నే పెట్టుకున్నా. ఈరోజు నాకు నీ దర్శనం అయింది, నన్ను నీలో కలిపేసుకో, దానికి ఇంకా సమయం ఉంది, ముందు నా సైన్యంలో కలువు అన్నాడు ఆయన. ముందు నా సైన్యంలో కలువు, నీతో పని ఉంది అని ఆ కృష్ణ పరమాత్మ అనుసాల్వుణ్ణి తన సైన్యంలో కలిపేసుకున్నాడు. నువ్వు నా బంధువు అని అన్నాడు. ఎలాగూ బంధువే, మేనత్త కొడుకే కదా అనుసాల్వుడు. అలా తన సైన్యంలో కలిపేసుకున్న తరువాత అందరూ కూడా ఆ వృషకేతువుని చాలా మెచ్చుకున్నారు. ఈయన వల్లే కదా ఇటువంటి వాడు మారాడు, వాడి జీవితంలో మార్పు వచ్చింది కదా. ఆ మార్పు తీసుకురావటం ముఖ్యం. జీవితంలో ఆ మార్పు రావటం ముఖ్యం. అది దూషించడం అందరూ చేస్తారు. వీడు పనికిరాని వాడు, వీడు తప్పు చేశాడు, అందరూ చేస్తారు. అలా కాదు, వాళ్ళలో ఒక మార్పు తీసుకురావాలి. సాధురేవ సమంతవ్య భగవద్గీతలో. ఎవరైనా సరే వాళ్ళలో కొద్దిగా మార్పు వచ్చింది అని అంటే మంచిదే, సంతోషం. దాన్ని మనం మెచ్చుకోవాలి. మారాడులే పెద్ద, వీడి కథ నాకు తెలియదా అని అనకూడదు. చాలా తప్పది. ఆ మాత్రమైన మార్పు వచ్చింది కదా, సంతోషం, ఆనందించాలి. అందుకే ఆ కృష్ణ పరమాత్మ ఆ అనుసాల్వుణ్ణి కలుపుకున్నాడు. అందరూ కూడా ఆ వృషకేతువుని కీర్తించారు. ఈయన వల్లే కదా అనుసాల్వుల్లో ఇటువంటి మార్పు వచ్చింది. ఇక అందరూ తమ తమ స్థానాలకి వెళ్ళారు. సుఖాంతమైంది కథ. ఆ యాగాశ్వాన్ని, ఆ గుర్రాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆ గుర్రం దొరికింది. అశ్వమేధ యాగానికి కావాల్సిన గుర్రము దొరికింది. దాంతో అందరూ సంతోషించారు. మంచిది, ఆనందం. అందరూ వారి వారి భవనానికి వారు వెళ్ళారు. సేనా నాయకులు ఆ యాగాశ్వాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆ తగిన ప్రదేశంలో నిలబెట్టి రాచ మర్యాదలన్నీ కూడా చేశారు. అది సామాన్యమైన గుర్రం కాదు కదా, యాగాశ్వం. అది దానికి జరగాల్సిన గౌరవాలు అన్నీ కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి. అలాగే దాన్ని గౌరవించారు. తరువాత వాళ్ళందరూ కోరారుగా, మేము ఈ గుర్రం చూడాలి అని. ఆ స్త్రీలందరూ కోరారు కదా, దేవకీ దేవితో సహా అందరూ కోరారు. మాకు ఒక్కసారి ఆ గుర్రాన్ని చూపించండి, చాలా వింతైన, విచిత్రమైన, చాలా గొప్ప గుర్రం అది. అందరూ కోరారు. ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఆ గుర్రం. అందరూ చూశారు, చాలా ఆనందించారు. ఇక కాలము వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరి కోసం ఆగేది కాదు కాలం. కాలం రేపు చూద్దాంలే అని అంటే కుదరదు. కాలం ఉండదు రేపు మన కోసం, వెళ్ళిపోతుంది. రేపు చేయాలనుకున్నది ఈరోజే చేయాలి, ఈరోజు చేయాలనుకున్నది ఇప్పుడే చేయాలి, ఇప్పుడే చేయాల్సింది చేసి ముగించి ఉండాలి అని. ఇప్పుడు చేయాల్సింది అయిపోయిందనే చెప్పాలి. అలా ఉంటే తప్ప కాలంతో పాటుగా మనం పరిగెత్తలేము. కాలం అటువంటిది, ఎవరి కోసం ఆగేది కాదు. భూత భవిష్యత్తులు మనకు తెలియదు, వర్తమానం అంతవరకే. ఇది మాత్రం మనకు తెలుసు. భూతం వెళ్ళిపోయింది, భవిష్యత్ తెలియదు. వర్తమానం ఇప్పుడే. ఈ వర్తమానంలో చేయాల్సిందంతా చేసి ఉండాలి. కాలం గడిచింది, అలా రోజులు దొర్లిపోయాయి. మళ్ళీ చైత్ర పూర్ణిమ వచ్చింది. చైత్ర పూర్ణిమ రోజు ఆ గుర్రాన్ని విడిచిపెట్టాలి అని ప్రారంభంలో చెప్పుకున్నాం కదా మనం. అది కుదరలా, కొన్ని కారణాల వల్ల. అప్పుడు ఆ ముహూర్తం దాటిపోయింది.
కాబట్టి ఇంకో 9 నెలలు మనం ఎదురు చూడాలి అని అప్పుడు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఆ చైత్ర పూర్ణిమ ఆ ముహూర్తం మళ్ళీ వచ్చింది. ఇక ఈ ముహూర్తంలో గుర్రాన్ని విడిచిపెట్టాలి అని తీర్మానం చేసుకున్నారు. చైత్ర పూర్ణిమ దానికి బాగా అలంకారం చేసి దానికి ఒక పట్టం కడతారు. అంటే దానికి ఒక రాసిన పలక వేస్తారు. దానికి ఆ గుర్రానికి మెడలో కానీ లేదా ముఖం మీద కానీ ఒక పలక వేస్తారు. ఆ పలక ఏమిటి అది అంటే శాసనం. ఏమిటి శాసనం అనంటే, ఇదిగో ఈ గుర్రం ఇది సామాన్యమైనది కాదు, ఇది యాగాశ్వం, యాగంలో వాడేటువంటి అశ్వం ఇది. దీన్ని ఇదిగో యుధిష్ఠిరుడు విడిచిపెడుతున్నాడు. యుధిష్ఠిరుడు ఎవడు? సామాన్యుడా? ఆయన సకల భూమండలానికి ఛత్రపతి, ఆయన సకల భూమండలానికి సార్వభౌముడు. అటువంటి వాడు ఆయన, ఆ యుధిష్ఠిరుడు దీన్ని, ఈ గుర్రాన్ని విడిచిపెడుతున్నాడు. ఎవరికైనా సరే ప్రపంచంలో ధైర్యం ఉంటే గనక వాళ్ళు ఈ గుర్రాన్ని పట్టుకోవచ్చు. పట్టుకున్న వాళ్ళు ఆయనతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఆయనతో కానీ ఆయన సైన్యంతో కానీ యుద్ధం చేయాల్సి ఉంటుంది. వారు యుద్ధం చేసి గెలిస్తే అప్పుడు యుధిష్ఠిరుడు వారికి సేవకుడు అవుతాడు. ఓడిపోతే వారు యుధిష్ఠిరుడికి సామంతులవుతారు, సేవకులవుతారు. ఇది నియమం. ఈ నియమాన్ని రాసి ఆ పలక మీద, ఆ పలక శాసనం, దాన్ని అక్కడ ఆ గుర్రానికి కట్టారు. ఇక ఆ గుర్రాన్ని పంపించాలి కదా, అది వెళ్ళి తిరగాలి, మొత్తం దేశం అంతా తిరగాలి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అది దాని ఇష్టం. దాన్ని ఎవరు అదుపు చేసేందుకు ఎవరు లేరు, అదుపు చేయలేరు కూడా, చేయకూడదు. అది తన ఇష్టం వచ్చిన ప్రదేశానికి వెళ్తూ ఉంటుంది. దాన్ని ఎవరైనా పట్టుకోవచ్చు. అది వెళ్ళి ఎక్కడైనా ఆగి మలమూత్ర విసర్జన చేస్తే అక్కడ దానాలు చేయాలి. ఇది ఈ నియమాలన్నీ ముందే చెప్పుకున్నాం కదా మనం. అలా ఆ పలక కట్టి దాన్ని విడిచిపెడతారు. దాని మీద ఆ శాసనం అంతా రాశారు. అప్పుడు ఆ సమయంలో ఆ అర్జునుణ్ణి ఆ యాగాశ్వాన్ని రక్షించే రక్షకుడిగా నియమించారు. ఎవరిని పంపించాలి? అర్జునుడు సరి అయినవాడు, అర్జునుడు దీన్ని కాపాడగలడు అని చెప్పి ఆయన్ని పంపించారు. అర్జున, నువ్వు వెళ్ళు గుర్రంతో పాటుగా. ఎవరు దీన్ని పట్టుకున్నా కూడా వారితో యుద్ధం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు అర్జునుడిది. అలా అర్జునుడిని పంపిస్తూ ఆ సమయంలో ధర్మరాజు ఆ పార్థుడితో, అంటే అర్జునుడితో చాలా చక్కటి మాటలు చెప్తాడు. అర్జున, నువ్వు మహావీరుడివి, ధర్మవేత్తవి, అందువల్ల నీకు ప్రత్యేకించి నేను ధర్మాలు చెప్పాల్సిన పనిలా, ఇలా ఉండు అలా ఉండు నీకు చెప్పక్కర్లా. కానీ తెలిసిన వారికి కూడా పెద్దలు చెప్తారు. పెద్దలు చెప్పినప్పుడు వినాలి. నాకు తెలిసిందే కదా, మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తారు అనకూడదు. ఎందుకంటే రామాయణంలో చెప్పారు, ప్రతిసారి పెద్దలు మనకి చెప్పిన విషయాలు విన్నప్పుడు మనకి తెలిసిన విషయమే అయినా కూడా ఏదో ఒక కొత్త విషయం మనకి తెలుస్తుంది. అందువల్ల పెద్దలు ఎన్నిసార్లు చెప్పినా వినాలి. చెప్పిందే చెప్తారేమిటి, నస అంటారు చాలామంది. ఏంటి నస? చెప్పిందే చెప్తారు. ప్రతిరోజు బయటికి వెళ్ళేప్పుడు పిల్లలకి జాగ్రత్తలు చెప్తారు. నాయన జాగ్రత్త, నాకు తెలీదా? అలా కోప్పడి వెళ్ళినవాడు ఆ రోజు ఎక్కడో పడి ఉంటాడు. ప్రతిరోజు తిరిగాడే ఆ మెట్ల మీదే పడతాడు. అమ్మా అంటాడు. తెలిసిందా? ఎందుకే జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ జాగ్రత్త అనేది చెప్పినప్పుడు, చెప్పారు అనేది గుర్తుంటుంది. పెద్దలు చెప్పినప్పుడు దాన్ని వినాలి. నీకన్నీ తెలుసు, ధర్మవేత్త అయినా కూడా నేను నీకోసం కొన్ని మాటలు చెప్పాలి, ధర్మాల్ని గుర్తు చేస్తూ ఉన్నాను. నువ్వు యాగాశ్వాన్ని కాపాడు. శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల అంతా నిర్విఘ్నమవుతుంది అనేదాన్ని మర్చిపోవద్దు. అది ఏదో నేను గొప్ప పరాక్రమవంతుణ్ణి అని అనుకోవద్దు. కృష్ణుడి ఆశీర్వాదం వల్ల అంతా నిర్విఘ్నమవుతుంది, దీన్ని మాత్రం మర్చిపోవద్దు. ఆ విషయాన్ని చెప్తూ, శివాస్తే సంతు పంథానః. ఎవరైనా ఎక్కడికైనా ప్రయాణానికి, దూర ప్రయాణానికి బయలుదేరినప్పుడు మనస్సులో ఈ మాట అనుకోండి మీరు, లేదా బయటకైనా అనండి వాళ్ళతో. ఒకటి గుర్తుపెట్టుకోండి, శివాస్తే సంతు పంథానః. నీ మార్గాలు, నీ దారులు శివాహ సంతు అంటే మంగళకరంగా ఉండుగాక. నీకు దారిలో ఎటువంటి అమంగళము కలుగకుండుగాక. అది
అని ఆశీర్వదిస్తూ జయం ప్రాప్నుహి భారత, నీకు జయం కలగాలి. భారత అంటే అర్జునుడు, నీకు జయం కలగాలి. కుశలీ పునరాగచ్చ, మళ్ళీ క్షేమంగా తిరిగిరా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటారు కదా. కుశలీ పునరాగచ్చ ససహాయ పరిచ్ఛద. నువ్వు మహావీరుడివి, నువ్వు ఒక్కడివి తిరిగి వస్తే లాభం లేదు. నీతో వస్తున్నారే వీళ్ళందరినీ కూడా ఇలాగే క్షేమంగా తీసుకురావాలి. ఆ బాధ్యత కూడా నీ మీదే ఉంది. గొప్పవాడు అంటే వాడి బాధ్యత కూడా గొప్పగానే ఉంటుంది కదా. అంటే గొప్పవాళ్ళు చిన్న బాధ్యతలు తీసుకోవడానికి వీల్లేదు, గొప్పవాళ్ళు పెద్ద బాధ్యతలే తీసుకోవాలి కదా. అందువల్ల సపరిచ్ఛద, నీతో పాటుగా ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకుని నువ్వు క్షేమంగా తిరిగిరా. వీరావేశంలో పడి అధర్మం చేయవద్దు. అది ఆవేశం ఎక్కువైపోయి అధర్మం చేస్తారు. కోపంలో ఆడకూడని మాట్లాడతారు. కోపం అంత పని చేయిస్తుంది. సుందరకాండలో ఆంజనేయ స్వామి చెప్తారే అట్లా, ఎంత పని చేశాను నేను, కోపంలో లంకంతా తగలబెట్టేశా, ఒక్కసారైనా ఆలోచించానా సీతామ్మ వారికి ఏమవుతుందని? ఏమైందో బాధపడ్డాడుగా, తిట్టుకున్నాడు, తనని తాను తిట్టుకున్నాడు. చీచి నా జన్మ వ్యర్థం, కోపంలో ఎంత పని చేశాను. కోపంలో వాళ్ళు గురువుల్ని తిడతారు, అమ్మా నాన్నని తిడతారు, చేయి చేసుకుంటారు. కోపం అంత పని చేయిస్తుంది. అసహ్యం, కోపం అంటే అసహ్యం. అందువల్ల వీరావేశంలో నువ్వు అధర్మానికి పోవద్దు అర్జున అని చెప్తూ, శరణన్న వాళ్ళ ప్రాణం తీయద్దు. ఎవరు శరణంటారో వాళ్ళ మీద నీ ప్రతాపం చూపించడం కాదు, తప్పు. శరణంటే ఇంకంతే, శరణాగతి. ఇదిగో కృష్ణుడు ఇప్పుడు అనుసాల్వుడు అంత పెద్ద శత్రువు, వాడిని కలిపేసుకోవాలా శరణన్న ఆ అనుసాల్వుడిని. అలాగే నువ్వు కూడా శరణను వస్తే మాత్రం ఏమి చేయొద్దు, హింసించొద్దు. అలాగే అసమర్థుల మీద కత్తి దువ్వద్దు. పాపం వాళ్ళ వల్ల చేత కాదు, అటువంటి వాళ్ళ మీద నువ్వు పరాక్రమం చూపించొద్దు, అది తప్పు. పారిపోయే వాళ్ళ వెంటపడి వాళ్ళ ప్రాణాలు తీయద్దు. పారిపోతున్నారంటే వదిలేసే, అంతే. భయపడి పారిపోతున్నా, వదిలే. మళ్ళీ వస్తాడేమో, వచ్చినప్పుడు చూసుకుందాం. అది నిజమైన వీరత్వం. వస్తే చూసుకుందాం, ఇప్పటి నుంచే ఎందుకు వాడి మీద కోపం కదా. ముందే ఆలోచించి వాడిని శత్రువుగా భావించి వాడి గురించి ఎందుకు అవన్నీ, వదిలే. పారిపోయిన వాడిని వదిలేసే. ఇదిగో పెద్దవాడైనటువంటి యవనాశ్వుణ్ణి నీతో పంపుతూ ఉన్నాను. యవనాశ్వుడిని వెళ్ళమన్నాను, అన్న మీరు వెళ్ళండి. యవనాశ్వుడు గుర్తున్నాడు కదా, ఎవరి దగ్గర నుంచి గుర్రం వచ్చిందో ఆయన, ఆ యవనాశ్వుడు, ఆయన్ని నీతో పంపిస్తున్నా. అలాగే ఇదిగో కుర్రవాడు ఇప్పుడే వచ్చి చేరుకున్నాడే మన పక్షంలో అనుసాల్వుడు, వీడిని కూడా నీతో పంపిస్తూ ఉన్నా. అలాగే పసివాడు ఈ వృషకేతు, వీడిని కూడా నీతో పంపిస్తున్నా. ఈ ముగ్గురిని నువ్వు తీసుకెళ్ళు, వీళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత నీది. ఈ ముగ్గురు, ఇదిగో ఈయన చాలా పెద్ద ఆయన, ఈయన మధ్య వయస్కుడు, ఈయన పిల్లవాడు. ఈ ముగ్గురు నీతో వస్తున్నారు. ఈ ముగ్గురిని కాపాడుకోవాలి నువ్వు. వీళ్ళు ఉండాలి, నీతో పాటు ఉండాలి, అవసరం. వీళ్ళని కాపాడుకో. కాబట్టి యాగము జయప్రదం కావటానికి ఏం చేయాలో దానికోసం కృషి చేయి. అది నీ బాధ్యత, అది నీ పని అని ఆయన చెప్పి ఆ అర్జునుడిని ఆ అశ్వంతో పాటుగా పంపించాడు. ఆయన అన్నగారు అలాగే మీరు ఎలా చెప్తే అలా, మీ చిత్తం అంతే. మీ చిత్తం అంటే మీ మనస్సు, మీ మనస్సు ఎలా ఉంటే అలా, మీ ఆజ్ఞ అంతే అన్నాడు. అక్కడి నుంచి కుంతీమాత దగ్గరికి వెళ్ళాడు అర్జునుడు. అంటే పెద్దల ఆశీర్వచనం తీసుకోవటం అది చాలా ముఖ్యం. పెద్ద పనులకు వెళ్ళినప్పుడు పెద్దల ఆశీర్వచనం తీసుకోవాలి, చాలా అవసరం. అది మనస్సులో అయినా గుర్తు చేసుకోవాలి కనీసం. ఆవిడ అక్కడే ఉంది కుంతీదేవి. వెళ్ళాడు, అమ్మా ఇదిగో అన్నగారు నన్ను ఇట్లా పంపిస్తూ ఉన్నారు, ఈ యాగాశ్వాన్ని రక్షించమని అన్నప్పుడు ఆవిడ పిత్రాస్వకీయం సర్వస్వం. అది మాత్రమే కాదమ్మా, కృష్ణ పరమాత్మ వాళ్ళ అబ్బాయి ప్రద్యుమ్నుడిని నాతో పంపిస్తున్నాడు. చూసారా, ప్రద్యుమ్నుడిని ఇప్పుడే కృష్ణుడు యుద్ధంలో చెప్పుకున్నాక కాలుతో తన్నాడు. అందువల్ల మళ్ళీ ఆయనకి కొంచెం పాపం మనస్సులో కష్టం అయింది. అయ్యో ప్రద్యుమ్నుడిని ఇలా తన్నానే, కొంచెం ఇప్పుడు మనస్సు శాంతపరచాలి అని ప్రద్యుమ్నుడిని పిలిచి నువ్వు కూడా అర్జునుడితో వెళ్ళు, ఆ గుర్రాన్ని రక్షించు అని చెప్పాడు. దాన్ని గుర్తు చేసి అర్జునుడు చెప్తున్నాడు, పిత్రాస్వకీయం సర్వస్వం పుత్రహస్తే ప్రదీయతే. నాన్నలు లేదా తాతలు వాళ్ళు బాగా సంపాదించి
పిల్లలకి ఇస్తారు ఆస్తి. ఇస్తే సద్వృత్తో రక్షతే వీర అసద్వృత్తో నపాలయేత్. మంచి నడవడిక ఉండే పిల్లలు ఆ ఆస్తిని కాపాడుకోగలుగుతారు. అది లేని వాళ్ళు ఆ ఆస్తిని పాడు చేసుకుంటారు, పోతుంది. ఏవో అలవాట్లు, సరే ఏదో కాలగర్భంలో పోయింది, వరదల్లో కొట్టుకుపోయిందంటే దానికి ఏం చేయలేరు ఎవరు, అది కాలం నిర్ణయం చేసింది. కానీ చెడు అలవాట్లతో పోగొట్టుకున్నది, మోసపోయారు, దానికి ఎవరు ఏం చేయలేరు పాపం. మోసపోతే ఆస్తులు పోతాయి, అలా కాదు. చెడు అలవాట్లతో ఆస్తి కరిగించేసిన వాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. జోదమాటము, ఇంకేవేవో వ్యసనాలు ఉన్నాయి కదా, అటువంటి ఆ వ్యసనాలతో ఆస్తి పాడు చేసుకునే పిల్లలు ఉన్నారు, ఆ ఆస్తిని కాపాడుకుని పెంచే పిల్లలు ఉన్నారమ్మా లోకంలో. అలా త్వయా చింతా నమే కార్య ప్రసన్న కేశవ ప్రభు. అమ్మా, నువ్వు నా గురించి చింత చేయొద్దు, నా విషయంలో కృష్ణ పరమాత్మ ప్రసన్నుడై ఉన్నాడు, నన్ను అనుగ్రహిస్తూ ఉన్నాడు, కాబట్టి నేను వెళ్ళి పని ముగించుకుని కార్యసిద్ధి చేసుకుని తిరిగి వస్తాను. అనంతరం అప్పుడు ఆమె మనస్సులో శత్రువుల్ని మిత్రులుగా చేసుకుని ఆ అనుసాల్వుణ్ణి పంపిస్తూ ఉండేటువంటి యుధిష్ఠిరుణ్ణి మెచ్చుకుంది. ఆహా, ఎంత గొప్పవాడు! శత్రువు వచ్చి చేరాడు, వెంటనే వాడికి ఏదో ఒక పని ఇవ్వటం ఎంత తెలివే అండి అది. అది చాలా ముఖ్యమైన పని ఇవ్వటం. ఆ యాగాశ్వాన్ని కాపాడు అని చెప్పి అనుసాల్వుణ్ణి పంపించటం, అది యుధిష్ఠిరుడి యొక్క నీతి, ధర్మనీతి అని ఆవిడ మనస్సులో చాలా మెచ్చుకుంది కుంతీదేవి. ఆయన నువ్వు ఈ గుర్రంతో పాటుగా వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తావు ఆవిడ చెప్పింది. ఏమీ భయం లేదు, అందులో సందేహం లేదు. అయితే అశ్వంతో పాటు ఇదిగో ఈ నా మనవడు వృషకేతు వస్తున్నాడే, వీడిని కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే కర్ణుడి విషయంలో ఇప్పటికే మనం చాలా నిందలు మోసాం. కుంతీదేవి ఎంత భయంకరమైన నింద మోసింది, జీవితాంతం ఇంకా మోస్తూనే ఉంది. అలాగే అర్జునుడిని నానా మాటలు అన్నారు, పాండవుల్ని అన్నారు, కృష్ణ పరమాత్మని అన్నారు కర్ణుడి విచారంలో. అందువల్ల ఇప్పుడు ఈ వృషకేతువుకి ఏదైనా అయితే గనక మళ్ళీ ఇంకా నిందిస్తారు. ఏమంటారు? కావాలనే తీసుకువెళ్ళి కావాలనే చంపేశారు అని అంటారు. జాగ్రత్త, అది ఒక అపాయం ఉంది. కాబట్టి పిల్లవాడు ఇంకా ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్నాడు ఈ వృషకేతు, వీడిని జాగ్రత్తగా చూసుకో. ప్రత్యేకంగా వృషకేతువు గురించి చెప్పింది ఆవిడ. మనవుడు కర్ణపుత్రుడు, వాణ్ణి బాగా జాగ్రత్తగా చూసుకో. హరిణా మార్యతే జంతు హరిణా రక్ష్యతే పునః సర్వదా తం హరిం పార్థ స్మరన్ జయమవాప్స్యసి. మనకి ప్రాణాలు పోసేది శ్రీహరియే, మన కాలాన్ని నిర్ణయం చేసేది శ్రీహరియే, మన ఆయుస్సు పోసేది శ్రీహరియే, ఆయుస్సు అయిన తర్వాత మళ్ళీ జన్మ ఇచ్చేది శ్రీహరి. హరిణా మార్యతే జంతు, హరియే మన జనన మరణాల్ని నిర్ణయం చేస్తున్నాడు. కాబట్టి అటువంటి శ్రీహరిని ఎప్పుడూ మరవవద్దు. అది ఆలోచన చేసుకో. బ్రహ్మ అంటే ఏమిటి అని ప్రశ్న వస్తే, జన్మాద్యస్య యతః, జన్మాది అస్య యతః, అది బ్రహ్మ, ఆయనే శ్రీహరి, ఆయనే పరమాత్మ. ఎన్నెన్నో పేర్లు, శివుడు, ఏ పేరుతో అయినా పిలవచ్చు. జనన మరణాలు ఎవరి నుంచి అయితే కలుగుతున్నాయో ఈ సమస్త సృష్టికి ఆయన పరమాత్మ. అది చాలా ముఖ్యమైనది. సృష్టి స్థితి లయాలు అని చెప్తారు కదా, ఈ సృష్టి స్థితి లయాలు చేసే శక్తి వేరే వేరే రూపాల్లో ఉన్నప్పటికీ తత్వం ఒకటే. ఆ తత్వమే దత్తాత్రేయ తత్వం. మనం చూస్తూ ఉన్నాం దత్తాత్రేయ స్వామిలో మూడు ఒకే చోట చూస్తాం. మూడు ముఖాలతో కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు మూడు ముఖాలతోనే ఉంటాడు అని కాదు. దత్తాత్రేయ స్వామి ఏకముఖ దత్తాత్రేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఏకముఖంగా కూడా ఉంటారు ఆయన, చతుర్భుజంగా ఉంటారు, షడ్భుజంగా ఉంటారు, ద్విభుజంగా కూడా ఉంటారు దత్తాత్రేయ స్వామి. ముగ్గురిని కలుపుకున్న ఏకతత్వము, ఒకే తత్వము ఈ మూడు పనులు చేస్తోంది. అది అందువల్ల ఈ జీవులందరూ ఎక్కడి నుంచి పుడుతున్నారు అనే ప్రశ్న ఆధ్యాత్మికంలో ప్రారంభంలో మొదట్లో అందరూ వేసుకోవాల్సిన ప్రశ్న, అందరిలో వచ్చే ప్రశ్న కూడా. ఎలా వస్తోంది ఈ సృష్టి అంతా?
ఎలా పుడుతున్నారు ఈ జీవులంతా, ఎలా మనం నిలబడి ఉన్నాం, ఎలా సస్టైన్ అవుతున్నాము అనే ప్రశ్న, ఎలా స్థితితో ఉన్నాము, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఎలా వస్తున్నాం, ఇవన్నీ ప్రశ్నలు. మనం పుడుతున్నామంటే తల్లి గర్భము అని మనం చెప్తాం, కానీ అందుకనే ప్రళయంతో ప్రారంభించాలి మనం ప్రశ్న. ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ జీవులు ఎట్లా వస్తున్నారు, వీళ్ళ ఉత్పత్తి ఎట్లా అవుతోంది, అది బ్రహ్మ, అది హరి. అందువల్ల ఆయన్ని నిరంతరంగా నువ్వు స్మరణ చేస్తూ ఉండు. ఎవరి వల్ల ఇదంతా సృష్టి అయిందో, ఎవ్వనిచే జనించు జగమెవ్వల మనకి చెప్పలే. ఆ ప్రకారంగా అటువంటి సర్వదాతం హరింపార్థ స్మరన్ జయమవాప్స్యసి. ఆయన్ని గనక నువ్వు స్మరణ చేస్తూ ఉంటే, దత్తాత్రేయ స్వామి అని అర్థం. సృష్టి స్థితి లయాలు జరిగే దత్తాత్రేయ స్వామిని ఎవరైతే స్మరణ చేస్తారో ఆ దత్తభక్తులకి ఓటమి అనేది లేదు, ఎల్లప్పటికీ జయమే. దత్తా అనుకోండి, భగవన్నామస్మరణ చేయండి, ఏదైనా పనిలో జయం అదే వస్తుంది, ఆయనకే విడిచిపెట్టండి అంతే. అందువల్ల అటువంటి హరిని స్మరణ చేస్తూ వెళ్ళు. ఏ కాలంలో కూడా నువ్వు హరిని మర్చిపోవద్దు. నేను కురుక్షేత్ర యుద్ధం గెలిచాను అని ఎప్పుడు మనస్సులో అనుకోవద్దు. అర్జునుడి కథ భాగవతంలో చదివితే మీకు అర్థమవుతుంది, భారతంలో కూడా విశేషంగా. దారి దోపిడీకారులు అర్జునుడిని కొట్టేశారు. ఒక 16 మంది వచ్చి వాళ్ళని ఎదుర్కోలేకపోయాడు అర్జునుడు. ఇంత కురుక్షేత్ర యుద్ధం చేసిన అర్జునుడు కృష్ణుడు దగ్గర లేకపోవటం వల్ల ఆ బందిపోటు దొంగల్ని ఎదుర్కోలేకపోయాడు. తానే అనుకున్నాడు, నేనేనా ఇది, అర్జునుడేనా? ఏ అర్జునుడిని సవ్యసాచి అని లోకమంతా కీర్తిస్తుందో అటువంటి అర్జునుడు ఈ చిన్న దొంగలతో ఓడిపోయాడు. అప్పుడు అనుకున్నాడు, ఓహో అహంకరించాను, హరిని మరిచిపోయాను, అందుకనే ఓడిపోయాను, నేనే గొప్ప మనస్సులో వచ్చింది, నాకు ఓడిపోయాను. అప్పుడు గుర్తు చేసుకున్నాను, కృష్ణ ఎక్కడున్నావు, ఎలా ఉన్నావని. ఆ సమయం దగ్గర లేడుగా, కృష్ణ నిర్యాణంలో అర్జునుడు దగ్గర లేడు. కృష్ణుడికి బొటనవేలికి బాణం తగిలినప్పుడు అర్జునుడి దగ్గర లేడు. చాలా బాధపడ్డాడు అర్జునుడు, ఏడ్చాడు, అయ్యో ఇలా అయిపోయిందే. అందువల్ల నిరంతరంగా ఆ భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉండు, ఆయన ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇక మనవడి మీద ప్రేమతో నీకు కొన్ని మాటలు చెప్పా, వాటిని నువ్వు పట్టించుకోవద్దు. నువ్వేదో చేతకాని వాడివి అని నా ఉద్దేశం కాదు. కొంతమందికి ఏదైనా చెప్తే అలా అనుకుంటారు, నాకు తెలీదా అని చెప్పాలా, కొంతమంది కోపం వస్తుంది. అలా కాదు, చెప్తారు పెద్దలు, ప్రేమగా చెప్తారు, అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. నేనేదో చెప్పా, నాకు వయస్సు అయింది, చాదస్తం, ఆ చాదస్తంతో ఏదో చెప్పా, కానీ ఏం మనస్సులో ఏం పెట్టుకోవద్దు. కానీ వాణ్ణి మాత్రం జాగ్రత్తగా కాపాడు. నువ్వెప్పుడు శ్రీహరిని స్మరిస్తూ ఉండు. కృష్ణుడు నా బావ, నా బంధువు, నా మిత్రుడు, ఇవెప్పటికీ మనస్సులో రానివద్దు. ఒకసారి చెంపలు వేసుకున్నాను విశ్వరూప దర్శనంలో, గుర్తుంది కదా, కురుక్షేత్రంలో. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ, హే యాదవ, హే సఖేతి, అజానతా మహిమానం తవేదం. నాయన, ఈ మహిమ నాకు అప్పుడు తెలియలేకపోయింది, అందుకనే ఒక్కొక్కసారి బావా అన్న, ఒకసారి రారా పోరా అన్న, ఒకసారి కిట్టయ్యా అన్న, ఇంకోసారి ఇంకోటేదో అన్న, రకరకాలుగా పిలిచా. నీ మహిమ తెలియదు, ఎలా పిలిచినా నువ్వు పలుకుతావు, కానీ నీ మహిమ తెలియదు నాకు, ఇప్పుడు తెలుసుకున్నా. అందువల్ల ఇదిగో నీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నా, ఆ తప్పుని మన్నించు. విశ్వరూప దర్శనంలో మళ్ళీ ఆ పొరపాటు చేయకు. చూసినా విశ్వరూపాన్ని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో చాలామంది. అందువల్ల మళ్ళీ ఆ పొరపాటు చేయొద్దు, ఎప్పటికీ అలా అనుకోవద్దు. శ్రీహరియే ఆయన, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ అనేది మనస్సులో పెట్టుకో. నువ్వు ఒక రాజనీతిజ్ఞుణ్ణి అని కూడా అనుకోవద్దు, సేనలో ఒక భాగము అని అనుకోకు. ఆయన సాక్షాత్తు పరమాత్మ అని గుర్తించు. ఏదో సామాన్యుడే, మనకు తెలిసిన వాడే, మనస్సులో ఎప్పటికీ రానివ్వద్దు. ఆయన అలాగే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, మనం ఆయనతోనే ఉంటాం. అనిపిస్తుంది ఏముందిలే మనకు తెలుసు కదా. గురువుతో ఎక్కువగా సాహచర్యం చేసే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే గుర్తు చేసుకోరు, వాళ్ళు మర్చిపోతారు. అనుష్ఠానం లేదు, సాధన లేదు. సాధన లేకపోవటం వల్ల సామాన్యుల్లాగానే కనిపిస్తాడు గురువు. ఆ సామాన్యత అనేది మనస్సుకు వచ్చేస్తే ఇంకా
పతనం అనేది ప్రారంభమైంది అని అర్థం. వల్ల అలా ఎప్పటికీ చూడొద్దు. ఆయన సాక్షాత్ నారాయణుడు, శ్రీహరి, దాన్ని మనసులో గుర్తుంచుకో అని ఆ అర్జునుడికి ఆ తల్లి ఉపదేశం చేసింది. అప్పుడు ఆ వృషకేతువు తన భార్య అయిన భద్రావతి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకని? ఆమెకి చెప్పి వెళ్ళాలిగా. పాపం వాళ్ళు ఇంకా ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఏదో ఆ గుర్రాన్ని కాపాడటానికి పెద్ద యుద్ధానికి బయలుదేరుతున్నాడు. అందుకని ఒకసారి చెప్పి వెళ్ళాలి, బాధ్యత అది. చెప్పాలి. ఎందుకు చెప్పాలి? తప్పది, చెప్పాలి. భార్య అయినా భర్త అయినా పిల్లలైనా చెప్పి వెళ్ళాలి ఇంట్లో. దాన్ని, ఆ సంప్రదాయాన్ని మనకు చూపిస్తూ ఆ వృషకేతువు భద్రావతి దగ్గరికి వెళ్ళాడు. భద్రావతి అంటే ఆవిడ భార్య. ఆమె దగ్గరికి వెళ్ళి బాధపడుతోంది, ఏడుస్తోంది. అయ్యో, ఈయన యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు. కళ్ళు తుడిచి, ఏం బాధపడద్దు, నాకేమీ కాదు, శ్వశ్రూణాం చైవ వృద్ధానాం సేవనాత్ పరమం ఫలం. నువ్వేం చేయాలంటే, నేను ఊర్లో లేనప్పుడు, నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు నా క్షేమం కోరుతూ, ఇదిగో ఇక్కడ ఉన్నారే పెద్దలు, వీళ్ళ సేవ చేసుకో. నువ్వు వీళ్ళ సేవ చేస్తూ ఉంటే నేను అక్కడ క్షేమంగా ఉంటా. ఎందుకంటే వీళ్ళు నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు వీళ్ళని బాగా చూసుకో. అత్తగారు కుంతి వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ సేవ చేసుకో అని చెప్పి, సతాం సంపూజనాదేవ లభంతే పరమం స్త్రియః. సతాం సంపూజనాత్, మంచి వారిని బాగా చూసుకుంటే, వారిని గౌరవంగా చూసుకుంటే, వారి పూజ చేసుకుంటే కావాల్సినవన్నీ కూడా మనకి లభిస్తాయి. అందులో సందేహం లేదు. కాబట్టి స్మర్తవ్యా వయమప్యత్ర భవత్యా కిల భామిని. ఎందుకు చెప్పి వెళ్ళాలి అని అంటే, దానికి ఒక రహస్యాన్ని చెప్తున్నాడు వృషకేతు. ఎవరితో మనం చెప్పి వెళ్తామో వారు మంచి మనస్సుతో మన ప్రయాణం బాగుండని అని ప్రార్థన చేస్తారు. అలాగే వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా అని మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది దగ్గరి బంధువులు, ఇంట్లో వాళ్ళైతే మరీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఆలోచించటం వల్ల వాళ్ళ మనస్సు పనిచేసి, ఆ మంచి మనస్సులో చేసిన ప్రార్థన మన ప్రయాణము సక్రమంగా అయ్యేలాగా చేస్తుంది అని చెప్తున్నాడు. చూసారా? అందువల్ల చెప్పి వెళ్ళాలి. కనీసం ఒక మెసేజ్ అయినా పెట్టాలి, వెళ్తున్నాము ఫలానా అని. అది మంచి పద్ధతి. అందుకనే నువ్వు మేము క్షేమంగా రావాలి అని మనస్సులో అనుకుంటూ ఉండు, వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తాం, ఏమి ఇబ్బంది లేదు. స్మర్తవ్యా వయమప్యత్ర. ఇక యస్మాత్ స్త్రీణాం పరో ధర్మ భర్తుస్మరణమేవ చ. ఇక స్త్రీలు, భార్యలు భర్త గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఆ భర్తకు అదే శక్తి, అదే బలం, అదే ఆయుస్సు, అవే ఆశీస్సులు. అందువల్ల నువ్వు నిరంతరంగా మా ప్రయాణం బాగా జరగాలి అని కోరుకో, వేడుకో. మదీయం మానసం త్యక్త్వా త్వాం కదాచిన్న గచ్చతి, త్వదీయం మానసం త్యక్త్వా మాం చేద్ గచ్చతి గచ్చతు. ఆవిడ అంటుంది, భద్రావతి, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. పెద్దల సేవ చేసుకోమంటున్నావు, ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ ఉండమని చెప్తూ ఉన్నావు, మంచిదే. ఒకవేళ నీ మనస్సేమైనా నా నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, నువ్వు నా గురించి మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రం, నా మనస్సు మాత్రం ఎప్పటికీ నిన్ను మర్చిపోదు. అంతగా నీ గురించి నేను ఆలోచన చేస్తూ ఉంటా. ఇది ఆవిడ ఒక రకంగా మంగళం. ఇది దీపం చూపించి తిలకం పెట్టి మంగళం పాడి పంపిస్తారు కదా, అలా ఆవిడ ఆ మంగళ వాక్యాన్ని చెప్తోంది. నీకు శుభం, మంచి ప్రయాణం చేసిన. త్వం యథా వదసేనాథ తత్కరోమి న చాన్యథా. నువ్వు చెప్పినట్టుగా చేస్తా. ఎందుకు? నువ్వు చెప్పింది ఆచరించడం నాకు మంచిది. మంచి మాట తీసుకుని పట్టుకుంటే మంచిదే కదా, అందువల్ల నేను దాన్ని ఆచరిస్తా. అప్పుడు ఆ వృషకేతు అంటాడు, ఇదిగో కాశీలో మరణిస్తే ముక్తి మనం వింటాం కదా, కాశ్యామ్హి మరణాన్ ముక్తి. కాశీలో ఏం చేయక్కర్లేదట, ఊరికే కాశీలో మరణిస్తే చాలు. అదే కదా, ఎంతసేపు కాశీలో పోయి మరణిద్దామంటే కుదరదురా. ఒక ఆవిడ 99 ఏళ్ళు కాశీలో ఉంది, ఇంకేమి రేపో ఎల్లుండో జై గురుదత్త శ్రీ గురుదత్త. ఆవిడ అందుకే ఉంది అక్కడ.
సుమారుగా ఒక 60 ఏళ్ళు కాశీలో ఉంది. కదల్లా. క్షేత్ర సన్యాసం అంటారు. కాశీ విడిచిపెట్టి రాలే ఆవిడ, కాశీలోనే ఉంది. కొత్తగా ఫోన్ వచ్చింది అప్పట్లోనే. ఆ ఫోన్ ఒకటి కొందామని కొనుక్కుంది. 99 ఏళ్ల వయసులో కొత్త ఫోన్ ఒకటి కొనింది ఆవిడ. అప్పుడే కొత్తగా వచ్చింది. ఆ ఫోన్కి ఆవిడ కర్మేమో కానీ ఒక మెసేజ్ వచ్చింది. ఏమిటి మెసేజ్ అంటే, కాకినాడలో మీ బంధువులకు బాగలేదు అని వచ్చింది. కాశీలో ఉండే ముసలమ్మకి కాకినాడ నుంచి మెసేజ్ వచ్చింది. ఇన్ని రోజులు పట్టించుకున్న వాళ్ళు లేరు. 99 ఏళ్ళకి ఒక మెసేజ్ వచ్చింది. వస్తే ఆవిడకి అనిపించింది ఉన్నట్టుండి ఒక్కసారి చూసొచ్చేద్దాము అనిపించింది. ఎవరికి? ఆమెకి. 99 ఏళ్ళ ఆమెకి కాశీలో ఉందిగా. ఆవిడకి అనిపించింది ఒక్కసారి వెళ్ళి చూసొచ్చేద్దాం. పాపం ఇన్ని రోజులు అసలు వాళ్ళు ఏమీ అడగలా, ఇప్పుడే కదా ఆరోగ్యం బాగలేదని చెప్పారు, ఒక్కసారి చూసి వెళ్ళి వచ్చేద్దాం. దైవలీల ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి. ఆమె ట్రైన్ ఎక్కింది, రిజర్వేషన్ అంతా చేసుకుంది, ట్రైన్ ఎక్కింది. ఆ ట్రైన్ కూర్చుని కదిలింది. అలా కదిలిన ట్రైన్ కాస్త కాశీ దాటింది, గంగ దాటింది. దాటిన క్షణంలోనే ట్రైన్లోనే జై గురుదత్త. ఎవరు? ఆ ముసలమ్మ. ఎంత విచిత్రపు దైవలీల. అన్ని రోజులు అక్కడ ఉండి ఈ క్షణంలో ఆవిడికి అనిపించింది. అందుకనే కాశీలో మరణము అనేది సులభం కాదు, కాశీలో వాసము అనేది సులభం కాదు. అది కాలభైరవుడు అనుకుంటే తప్ప మనకు అది రాదు. అందుకనే కాలభైరవుడు. అక్కడ ఎవరు అనుమతి ఇవ్వాలి? కాలభైరవుడు. అనుజ్ఞాం దాతుమర్హసి, భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. ఆ భైరవుడు మనకి అనుజ్ఞ ఇవ్వాలి. ఆయన కాలభైరవుడు. చాలామంది భైరవులు ఉన్నారు, 8 మంది భైరవులు. వాళ్ళలో ఈయన కాలభైరవుడు. అంటే ఆ కాలాన్ని గెలిచి కాలకాలుడైన ఆ కాశీ విశ్వేశ్వరుల్లో చేరుకోవాలి అని అంటే కాలభైరవుడి యొక్క అనుమతి. ఆయన కాలాన్నే భైరవ అంటే భయపెడతాడు. అందుకనే స్వామిజీ వారు ఒక భజనలో కాలభైరవ సతత మోమ్రవ కాశీకేశు కొలువులోన మమ్ము చేర్చవా అని ఒక కీర్తన అందించారు మనకి. కాలభైరవ సతత మోమ్రవ. ఓ ఏదైనా సంగీతం వినిపిస్తే కుక్కలు ఓ అని అరుస్తూ ఉంటాయి. ఏమిటా అరుపు అని అంటే కాలభైరవుడు ఓంకారం చేస్తున్నాడు. కాలభైరవుడు అంటే తెలుసు కదా, ఆయన వాహనమే. ఓ అని తల పైకెత్తి అరుస్తుంది, ఓంకారం లాగా అది. ఆయన సతత ఓంరవ ఓంకారాన్ని ఉచ్చారణ చేస్తూ ఉంటాడు. కాశికేశు కొలువులోకి మమ్ము చేర్చవా. ఆయన కొలువులోకి చేరుకోవాలి అంటే ఆయన అనుమతి కావాలి మనకి, లేకపోతే చేరుకోలేం. ఆ ఊరికే నేను అనుకున్నాను కదా మనస్సులో అంటే, కాశీలో వెళ్ళంగానే పేడ మనకు కనిపించేది. ముందు పేడ, బీడ, ఇవే కనిపించేది. ఎవరో అక్కడ ఉమ్ములు, ఏవో ఇక్కడ పేడలు, ఇవే అబ్బా అసహ్యం అయిపోయింది. కాశీ అసహ్యం అనుకున్నావా? జై గురుదత్త ఇంకా కట్టు మూట పంపించేస్తాడు ఆయన, ఉండనివ్వడు. 10 రోజులు వెళదామని వెళ్తారు, ఉందామని రూమ్ అంతా బుక్ చేసుకుని, ఒక్కరోజు ఉండలేక తిరిగి వచ్చేస్తాను. అందుకే స్వామీజీ వారు నేనుంటున్నాను 15 రోజులు అని చెప్పి బలవంతంగా ఉండలేని వాళ్ళు, రాలేని వాళ్ళని కూడా 15 రోజులు కాశీలో ఉంచారు అతిరుద్ర యాగంలో. మళ్ళీ ఎప్పుడో వెళ్తారు, వెళ్ళినప్పుడు మనం వెళ్దాం. ఆశ్రమంలో కొత్తగా ఆశ్రమ స్థలం కూడా వచ్చింది. కాశీలో ఉండటం అంటే మాటలు కాదు, ఉండటమే మాటలు కాదు. కాశీలో మరణం ఎక్కడి నుంచి వస్తుంది? కాశీలో మరణం కోరుకుంటే వచ్చేదా? రాదు, కాశీలో రాదు. అంతే. కాశీలో మరణం రావాలంటే సాక్షాత్ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహం కావాలి. అటువంటి ఆ కాశీలో మరణంతో ముక్తి వస్తుంది అనే మాట ఉంది. అలాగే గయలో పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకి సద్గతి వస్తుంది అని ఉంది. ఇది మన పాదగయా క్షేత్రమే, మనది పిఠాపురం. ఇక్కడ పుష్కరిణిలో పితృకర్మ చేయిస్తూ ఉన్నారు, హిరణ్య శ్రాద్ధం. అధికారం ఉండేవాళ్ళు చేసుకోండి. గయలో పిండ ప్రదానం చేస్తే ముక్తి అని చెప్తూ ఉన్నారు. అలాగే మాఘంలో, మాఘమాసంలో వేణీ నిమజ్జనం అంటే త్రివేణిలో ఒక మునక వేస్తే, మాఘస్నానం చేస్తే వారికి తప్పకుండా ఏదో రూపంలో ముక్తి వస్తుంది అనే మాటలు ఉన్నాయి శాస్త్రంలో. ఒకవేళ నేను ఓడిపోతే, ఇది యుద్ధంలో నేను ఓడిపోతే లేదా నేను మరణిస్తే ఇవన్నీ కూడా విపరీతం అయిపోని అని అంటాడు. ఎవరు? వృషకేతు. ఇవన్నీ విపరీతం అయిపోయి అంటే ఇది
వ్యర్థమైపోని, నిరర్థకమైపోని అని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. ఎవరు? వృషకేతు. భద్రావతి వీరపత్ని కాబట్టి ఆమె దుఃఖాన్ని విడిచిపెట్టి భర్తకి వీరతిలకం దిద్దింది. వెళ్ళిరండి, మీరు క్షేమంగా వెళ్ళిరండి, యుద్ధంలో జయించిరండి అని పంపించింది. అప్పుడు ఆ వృషకేతుడితో పాటుగా యవనాశ్వుడు, అనుసాల్వుడు వీళ్ళందరూ కూడా బయలుదేరారు. అట్లా బయలుదేరి వాళ్ళు నిదానంగా ఎక్కడికి చేరుకున్నారు అనంటే మాహిష్మతి నగరానికి చేరుకున్నారు. మాహిష్మతి నగరం. ఈ గుర్రము నేరుగా అక్కడి నుంచి విడిచిపెట్టారు కదా గుర్రాన్ని, అక్కడి నుంచి అది మాహిష్మతి నగరం. ముందు అది చేరిన నగరం పేరేమిటి? మాహిష్మతి నగరం. ఆ మాహిష్మతి నగరానికి, అక్కడ ఆ మాహిష్మతి నగరాన్ని నీలధ్వజుడు అనేటువంటి వాడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ మాహిష్మతి నగరానికి రాజు. ఆయన చాలా గొప్ప ఉపాసకుడు, చాలా గొప్ప వీరుడు. ఆ నీలధ్వజుడు చాలా అస్త్ర సంపద కూడా ఉన్నవాడు, అనుష్ఠాన సంపద కలిగినవాడు. ఆ నీలధ్వజుడికి ప్రవరుడు అనే కొడుకున్నాడు. నీలధ్వజుడు ప్రవరుడు. ఈ ప్రవరుడికి పెద్ద పని లేదు, ఎందుకంటే నాన్నగారే అంతా చూసుకుంటున్నారు కాబట్టి ఈయనకంతా హాయిగా జల్సా చేస్తూ ఉండటమే ఈయన పని. ఈయన నర్మదా నదీ తీరంలో, మాహిష్మతి నర్మదా నదీ తీరంలో హాయిగా ఆనందంగా వనంలో విహరిస్తూ ఉన్నాడు. ఇది నేరుగా గుర్రం అక్కడి వరకు ఆగలేదు, వెళ్ళి ఆ నర్మదా నదీ తీరంలో ఆ మాహిష్మతి నగరంలో అక్కడ ఆ గుర్రం ఆగింది. చాలా వింతగా ఉంది, మెరిసిపోతోంది. దాని మీద సూర్యకిరణాలు పడుతూ ఉంటే ఇంకా బ్రహ్మాండంగా వెరిగిపోతూ ఉంటుంది అది. దాన్ని ఆ చుట్టూ ఉండేవాళ్ళు స్త్రీలందరూ కూడా చూశారు. చూసి ఇదేదో చాలా గొప్పగా ఉంది, చాలా వింతగా ఉంది, విచిత్రంగా ఉంది, ఈ గుర్రాన్ని పట్టుకోవాలి అని అందరూ కూడా మనస్సులో అనుకుంటూ ఉన్నారు. అప్పుడు అక్కడ మదన మంజరి అనే ఆ భార్య కూడా చాలా ఇష్టపడింది. ఆ ప్రవరుడికి చెప్తోంది, దాన్ని పట్టుకుని నీ వీరత్వాన్ని చూపించు అంటే వెంటనే సైనికులకి చెప్పాడు, వెళ్ళండి మీరు ఆ గుర్రాన్ని పట్టుకోండి అని. వెళ్ళారు, పట్టుకున్నారు. ఇదిగో రాజా, యువరాజా పట్టుకున్నాము అని అన్నారు. అంటే వెళ్ళాడు. వెళ్ళి దాన్ని పరిశీలించి చూస్తే దానికి ఏదో ఒక పలకం కట్టారు. ఏమిటి పలక అని చూశాడు. చూస్తే ఆ పలక మీద రాసుంది, భరతదేశ చక్రవర్తి యుధిష్ఠిరుడు విడిచిపెట్టిన గుర్రం ఇది, దీన్ని ఎవరైనా పట్టుకుంటే వారితో యుద్ధం చేయవలసి ఉంటుంది. యుధిష్ఠిరుడు, అర్జునుడు ఇటువంటి మహావీరులంతా ఉన్నారు, వారితో యుద్ధం చేసి ఈ గుర్రాన్ని గెలవవచ్చు అని అక్కడ రాసి ఉంది. ఈ పలక చూసి ఆ చుట్టూ ఉండే ఆడవాళ్ళందరూ నవ్వారు. ఇంకా సర్లే, నీ వల్ల ఏమవుతుందిలే, ఈయన ఎప్పుడు అస్త్రశస్త్రాలు ప్రాక్టీస్ చేసినవాడు కాదు, ఎప్పుడు ఇలా విహారాలు చేస్తూ ఉన్నాడు తప్ప ఎప్పుడు చేతిలో ధనస్సు బాణము ఎప్పుడు చూడలే వీళ్ళు. ఇటువంటి నువ్వు అర్జునుడి మీద యుద్ధం చేస్తావయ్యా, కురుక్షేత్ర యుద్ధం చేసిన వాడు అర్జునుడే వచ్చాట. ఎక్కడో దూరంగా ఉంటారు వాళ్ళేం దాని వెనకాల పరిగెత్తరు, గుర్రం వెళ్ళిపోతూ ఉంటుంది వేగంగా. వాళ్ళు నిదానంగా దాన్ని ఎక్కడికి వెళ్ళిందో గమనించుకుంటూ దాని వెనక్కి వస్తారు. అందుకనే దాని మీద రాశారు, దానికి రక్షకుడు అర్జునుడు. సర్లే, నువ్వు ఎక్కడ అర్జునుడితో యుద్ధం చేస్తావు, నీ వల్ల ఎక్కడవుతుంది లేదని వాళ్ళంతా నవ్వారు. నవ్వితే ఇంకా రెచ్చిపోయాడు. ఎవరు? ఈ నీలధ్వజుడి కొడుకు ప్రవరుడు. హాయ్, నా విషయంలో ఇట్లా నవ్వుతారా? పైగా చుట్టూ ఉండే స్త్రీలందరూ నవ్వేసరికి చాలా పౌరుషం వచ్చేసింది. పౌరుషం వచ్చి ఎలాగైనా సరే దీన్ని పట్టుకోవాలి అని చెప్పి ఆ సైన్యాన్ని పిలిచి దాన్ని తీసుకెళ్ళి రాజ్యంలో బంధించమని పంపించాడు. ఏది? ఆ గుర్రాన్ని బంధించమని పంపించాడు. పంపిస్తే అప్పుడు అక్కడికి అర్జునుడు సైన్యంతో సహా వచ్చాడు. అర్జునుడిని చూసిన వాళ్ళు కాదు వీళ్ళు. చాలామంది యుద్ధం నుంచి తప్పించుకున్నారుగా మనం యవనాశ్వుడు వీళ్ళందరూ కూడా. వాళ్ళు ధర్మక్షేత్ర యుద్ధానికి వెళ్ళలే, వాళ్ళు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళలే. వాళ్ళు అర్జునుడిని చూసి, ఓహో నువ్వేనా అర్జునుడివి అని అడుగుతాడు. నువ్వేనా అర్జునుడివి, నువ్వేనా దీన్ని కాపలా కాస్తున్నావు ఈ గుర్రానికి? అర్జునుడు వచ్చి ఆ వీరత్వాన్ని చూపించి ఈ గుర్రాన్ని తీసుకువెళదామని చూస్తున్నాడు అని అన్నారే, మా అర్జునుడివి నువ్వేనా నాతో యుద్ధం చేసేది? నేనైనా నీతో యుద్ధం చేయాల్సిన వాడిని? అర్జునుడు చూస్తున్నాడు, చిన్నవాడు, ఒక దెబ్బకే పడిపోతాడు, ఇటువంటి వాడు నాతో యుద్ధం చేయాలి. అర్జునుడికి ఒక హాస్యంగా ఉంది అది, నా పరిస్థితి. ఈ కాలంలో బతికి ఉన్న వాళ్ళల్లో అర్జునుడితో యుద్ధం చేద్దామని మనస్సులో అయినా కోరుకునే వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోతారు చుట్టూ ఉండేవాళ్ళు. అర్జునుడితో యుద్ధం చేయటం అంటే సామాన్యం కాదు. ఏమండి,
ఆ సైన్యమంతా చుట్టూ ఉండేవాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటే అప్పుడు ఆ కర్ణపుత్రుడు వృషకేతు ముందుకొచ్చి, చాలా ప్రగల్భాలు పలుకుతున్నావు, అర్జునుడు సరే ముందు నాతో యుద్ధం చేయి, అర్జునుడితో తర్వాత ముందు అసలు నాతో యుద్ధం చేయి అంటే వాళ్ళిద్దరి మధ్య ఘోర యుద్ధం ప్రారంభమైంది. ఎవరికి? ఆ వృషకేతువుకి ఈ ప్రవరుడికి ఇద్దరికీ కూడా యుద్ధం ప్రారంభమై ఆ యుద్ధంలో ఆ ప్రవీరుడి చేతిలో వృషకేతువు మూర్ఛపోయాడు. వింత విశేషం. వాడు చాలా ఘోరంగా యుద్ధం చేశాడు. అది చూసి అనుసాల్వుడు యుద్ధానికి వచ్చాడు. ప్రవీరుడు కోపించి ఆ అనుసాల్వుడిని కూడా మూర్ఛపోగొట్టాడు. వాడు సామాన్యంగానే ఎక్కడో ప్రాక్టీస్ చేసుకున్నాడు రాత్రిపూట, ఎవరు చూడకుండా. అందరికీ తెలియదు వీడేమైనా ధనుర్బాణాలు ఎప్పుడైనా అభ్యాసం చేశాడో తెలియదు, ఎప్పుడో చేసి పెట్టుకున్నాడేమో. అనుసాల్వుడిని కూడా మూర్ఛపోగొట్టాడు. అది చూసి అర్జునుడు కోపించి ఆ ప్రవీరుడిని మూర్ఛపోగొట్టాడు. అప్పుడు ఆ ప్రవీరుడి రథసారథి తన ప్రభువుని జాగ్రత్తగా యుద్ధరంగం నుంచి బయటికి తీసుకెళ్ళిపోయాడు. సారథుల పని అది కదా, పడిపోయినప్పుడు ఎత్తుకెళ్ళిపోవటం, రామాయణంలో మనం రావణాసురుని ఎత్తుకెళ్ళిపోవటం చూస్తాం కదా సారథి. ఆ ప్రకారంగా ఈ రథసారథి ఆ ప్రవీరుడిని యుద్ధరంగం నుంచి తీసుకెళ్ళిపోయాడు. ఈ విషయం తెలిసి ఆ ప్రవీరుడి తండ్రి నీలధ్వజుడు అని చెప్పుకున్నాం కదా ముందు, ఆయన యుద్ధరంగానికి వచ్చాడు. ఇప్పుడు నీలధ్వజుడికి అర్జునుడికి యుద్ధం. నీలధ్వజుడు యుద్ధానికి వచ్చాడు. అక్కడ ఆ నీలధ్వజుడితో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ అర్జునుడి ధాటికి తట్టుకోలేక నీలధ్వజుడు ఒక ప్రార్థన చేశాడు. ఎవరిని ప్రార్థన చేశాడు? సాక్షాత్తు అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేశాడు. ఎట్లా ప్రార్థన చేశాడు అంటే, అల్లుడా అగ్నిదేవా నన్ను కాపాడటానికి రా అన్నాడు. అల్లుడా? అదేమిటి, అగ్నిదేవుడు ఎవరికైనా అల్లుడా? జేబులో పెట్టుకోవడానికి అవుతుంది అగ్నిదేవుణ్ణి, మ్యాచ్ బాక్స్ లాగా కాదే. అల్లుడా అగ్నిదేవుడా నన్ను కాపాడటానికి రా అన్నాడు. అంటే ఈ విషయమే జైమిని మహర్షి చెప్పారు. ఎవరికి? జనమేజయుడికి. కథలో వచ్చింది కదా. అప్పుడు జనమేజయుడికి ఒక ప్రశ్న వచ్చింది. అయ్యా, మీరు కథలో అల్లుడా అగ్నిహోత్రుడా అన్నారు, ఈ నీలధ్వజుడికి అగ్నిహోత్రుడు అంటే అగ్నిదేవుడు ఎట్లా అల్లుడయ్యాడు అని అడిగాడు. అడిగితే అదో పెద్ద కథ నాయన, కథల్లో కథలు ఉంటాయిగా పురాణాల్లో. అలా కథల్లో కథ వచ్చింది ఒకటి. ఇది అగ్నిదేవుడి కథ, నీలధ్వజుడి కథ. ఎలా ఆ అగ్నిదేవుడు ఈ నీలధ్వజుడికి అల్లుడయ్యాడు అనే ఆ విచారాన్ని చెప్తూ, అసలు ముందు ఆ అర్జునుడికి ఆ నీలధ్వజుడికి ఎట్లా యుద్ధం జరిగింది అనే దాన్ని వర్ణిస్తూ, అలాగే అగ్నిదేవుడికి తర్వాత అర్జునుడికి ఎట్లా యుద్ధం అయింది అనే దాన్ని వర్ణిస్తూ, ఆ అర్జునుడు భయంకరమైన బాణవృష్టిని కురిపిస్తూ ఉన్నాడు. అగ్నిదేవుడు తెలుసు కదా, ఆయన రాగానే అగ్ని బాణాలే కురిపించాడు. ఇక అర్జునుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇది మనం రామాయణంలో చూసాం, మహాభారతంలో అని రెండు వస్తూ ఉంటాయి. ఇటువైపు నుంచి నిప్పు వస్తూ ఉంటే అటువైపు నుంచి ఏదో పెద్ద షవర్లో నీళ్ళు వచ్చినట్టుగా ఒక దాన్ని ఏమంటారు యానిమేషన్, పూర్వకాలంలో యానిమేషన్. అట్లా రెండు బాణాలు వచ్చి కొట్టుకు, అది ఇప్పుడు చూస్తున్నారు టీవీల్లో యుద్ధం. ఇది మొన్న ఉక్రెయిన్లో జరిగి ఉండొచ్చు, లేదా అదే ఇరాన్లో జరిగింది యుద్ధం కావచ్చు, ఇజ్రాయెల్లో జరిగే యుద్ధం కావచ్చు. వీటిలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇవన్నీ పోయి పడుతూ ఉన్నాయి. ఆ మిజైల్స్ అన్నీ అలాగే పోతూ ఉన్నాయి. ఒక మిజైల్ వదిలితే దానికి మళ్ళీ ప్రతిగా ఇంకో మిజైల్ వాడటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. పూర్వకాలంలో అంతే. దాన్నే అట్లా వ్యాస మహర్షి అర్థమయ్యేలాగా మనకి వర్ణించారు. అక్కడ ఆ అగ్నిదేవుడు విజృంభించాడు. అప్పుడు ఆ వారుణాస్త్రం పనికి రాకుండా పోయింది అగ్నిదేవుడి విచారంలో. ఒక పక్క సైన్యం నాశనం అయిపోతోంది. జయలక్ష్మి అతన్ని వరించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేసి ఆ అర్జునుడు మహామేధావి కాబట్టి వెంటనే రెండు చేతులు జోడించి అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేశాడు. త్వమేవ సర్వదేవానాం ముఖం తుభ్యం నమోగ్నయే. అందరూ చెప్పండి, అగ్ని ప్రార్థన. అగ్నిని ఎవరు ప్రార్థన చేస్తారో వారింట్లో లక్ష్మి శాశ్వతంగా ఉంటుంది. ఎవరు డబ్బు కోరుతున్నారో, ఎవరు సంపద కోరుతున్నారో, ఎవరు దారిద్ర్యం పోవాలి అని అనుకుంటున్నారో వారు అగ్ని ఉపాసన చేయాలి. శ్రియమిచ్చే ధృతాశనాత్. శ్రీ అంటే లక్ష్మి. లక్ష్మిని అగ్ని ఉపాసన ద్వారా కోరుకోవాలి. అగ్నిని ఉపాసన చేస్తే లక్ష్మి వస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నట్టుగా శ్రియమిచ్చే ధృతాశనాత్.
అందుకనే అగ్ని ఉపాసన మనతో ప్రతిరోజు మన దత్తప్రభువులు చేయిస్తూ ఉన్నారు. ఆ దత్తభక్తులందరూ కూడా పుష్టిగా ఉండని, సమృద్ధిగా ఉండని, ధనవంతులై ఉండని అనే ఉద్దేశంతో ఒక సమిధ వేయండి అగ్నిలో. పూర్వకాలంలో ఇంట్లో దోశలు పోసినప్పుడు ఆ మొదటి దోశ తుంపి అగ్నిలో వేసేవాడు. ఇప్పుడు స్టవ్ మీద వేస్తే ఆరిపోతుంది. అది స్టవ్ కదా. పూర్వకాలంలో అయితే కుంపటిలో కట్టెలు ఉండేవి, పిడకలు ఉండేవి. వేస్తే అగ్నిదేవుడి ఉపాసన అయిపోయేది. అంటే ఇంట్లో స్త్రీలు అలా అగ్ని ఉపాసన చేసేసారు. మనం ఏం చేయాలి అని అంటే, ఈ కాలంలో మరి స్టవ్లో వేయటానికి లేదు కదా స్వామి, ఏం చేయాలి అని అంటే బయట పెడితే చాలు. సూర్యకిరణము కూడా అగ్నియే. మనం పెట్టిన ఆహారం మీద సూర్యకిరణం పడింది అని అంటే గనక దాన్ని సాక్షాత్తుగా అగ్నిదేవుడు తీసుకున్న పుణ్యమే మనకు వస్తుంది. దాంతో మనకి రావాల్సిన ఫలం వస్తుంది. అందువల్ల ఆ వండిన వంట కొంచెం బయట కాంపౌండ్ పైనో లేదో ఎక్కడో ఏ పక్షులో, ఏ ప్రాణులో, ఏ ఉడతలో, ఏ కాకులో, ఏ కుక్కలో ఏవో తింటాయి. మొత్తానికి భూతదయ, ఆ ప్రాణులు తినాలి, పంచుకోవాలి. ఆ పంచే విధానం అలా సూర్యకిరణం పడితే కూడా చాలు. అలా అది అగ్ని ఉపాసనే. సూర్యుడు అంటే అగ్నిదేవుడే కదా, అగ్ని ఉపాసనే. చెప్పండి. త్వమేవ సర్వదేవానాం ముఖం తుభ్యం నమోగ్నయే. అది ఈ ఒక్క మాట అనుకోండి మీరు ప్రతిరోజు. అయ్యా నువ్వే అందరికీ ముఖం, దేవతలకి ముఖం. అగ్నిముఖావై దేవాహ అని వేదం చెప్తుంది. దేవతలకి మనం ఏదైనా అన్నం పెట్టాలి అంటే ఎలా పెట్టాలి? ఎలా తింటారు దేవతలు? అగ్నిముఖంగా తింటారు. అగ్నిలో మనం ఉంచిన దాన్ని దేవతలందరూ, ఏ దేవతని ఉద్దేశించి మనం ద్రవ్యాన్ని ఇచ్చినా కూడా ఆ దేవత ఆ అగ్ని రూపంగా దాన్ని స్వీకరిస్తుంది. వేరే మార్గం లేదు. కాబట్టే మనం ఆ ఆహుతులు సమర్పణ చేసేది. అగ్నిముఖావై దేవాహ, దేవతలు అగ్నిముఖంగా ఉన్నారు. అది అందువల్ల త్వమేవ సర్వదేవానాం ముఖం తుభ్యం నమోగ్నయే. ఓ అగ్నిదేవా నీకు నమస్కారం. నువ్వే దేవతలకందరికీ కూడా ముఖంలాగా ఉన్నావు. నీ ప్రీతి కోసమే కదా మా అన్నగారు యుధిష్ఠిరుడు అశ్వమేధయాగాన్ని సంకల్పం చేశాడు. ఇప్పుడు ఆ హోమం అయ్యేదంతా నీకే కదా, నువ్వే కదా తీసుకువెళ్లాల్సిన వాడివి. హవ్యవాట్ అని పేరు అగ్నిదేవుడికి, హవ్యవాహన అని. హవ్యం అంటే దేవతల్ని ఉద్దేశించి మనం త్యాగం చేసిన ద్రవ్యం, దాన్ని హవ్యము అని పిలుస్తారు. ఈ హవ్యాన్ని తీసుకువెళ్ళి దేవతలకి ఇచ్చే ఒక పోస్ట్ మ్యాన్ ఎవరు? అగ్నిదేవుడు. ఈయనేం చేస్తాడు? దీన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తాడు. ఎలా ఇస్తాడు? రసరూపంగా ఇస్తాడు. మనం తిన్నది మన శరీరానికి ఎలా చేరుకుంటుంది? మనం తిన్న మెతుకులే నాడుల్లోకి వెళ్ళి చేరుకుంటాయా? ఏమంటే చేరుతాయండి? చేరితే హార్ట్ అటాక్ వస్తుంది. తినేప్పుడు ఫుడ్ పైపు కాస్త పక్కకి లంగ్స్ పైపులోకి పోయిందనుకోండి, జయగురు దత్త, బయటికి రాదది కదా. అందువల్ల అలా పోదది. తిన్నది ఆ సమాన వాయువు తీసుకువెళ్ళి పంచుతుంది. మన శరీరంలో ఉండే నాడులకి శక్తిని పంచుతుంది. దాన్ని రసము అని పిలుస్తారు. ఆ రసాన్ని ఇస్తుంది శరీరానికంటే, శక్తిని ఇస్తుంది. లేకపోతే అన్నం పోయి చేరదు కదా. ఆ తిన్న ఆహారంలో మన శరీరానికి ఎక్కడెక్కడికి ఏమేమి పోవాలో దాన్ని పోయి చేరుస్తుంది. అలాగే మనం ఆ హోమకుండంలో ఇచ్చిన ఆ ద్రవ్యాన్ని అగ్నిదేవుడు ఎలా తీసుకెళ్ళి ఇవ్వాలో అలా ఇస్తాడు, రసరూపంగా ఇస్తాడు. అది విశేషం. అందువల్ల నిన్ను ఉద్దేశించే కదయ్యా చేస్తున్నాడు, యాగం చేయాలని సంకల్పించాడు. కాబట్టి నువ్వు నా విషయంలో ఇంత కోప్పడితే ఎలా? నేను ఇప్పుడు ఓడిపోతే ఆ యాగం ఎట్లా జరుగుతుంది? ఎవరు యాగం చేసేది? నీకు నమస్కారం, నువ్వు నాకు మిత్రుడివి, నేను నీకు భక్తుడిని. ఇది మర్చిపోయావేమో. ఖాండవ దహనం, ఖాండవ దహనంలో నీ ఆకలి తీర్చిన వాడిని నేను. నువ్వు చాలా మెచ్చుకుని చాలా సంతోషించి ఇదిగో ఈ గాంధీవాన్ని నాకు ఇచ్చావు. నువ్వు ఇచ్చిన గాంధీవమే, దీన్ని పట్టుకొచ్చా. దీంతో నేను యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరూ గెలవటానికి వీల్లేదు. అలా ఎవరైనా నన్ను గెలిస్తే అది నీకే అవమానం. నువ్వు ఇచ్చిందేగా, నీకే అవమానం. కనుక ఓ అగ్నిదేవ, నన్ను శత్రువుగా చూడొద్దు. నేను నీ భక్తుణ్ణి,
నువ్వు నాకు అప్పుడు దివ్య రథాన్ని కూడా ఇచ్చావు. నువ్వు శత్రువుగా మారి నా మీద ఇట్లా యుద్ధం చేయటం అనేది బాగలేదు. నేను నీకు నిత్యమిత్రుణ్ణి అని అర్జునుడు చెప్తూ ఉన్నప్పుడు జనమేజయుడికి ప్రశ్న వచ్చింది. ఏమిటి ప్రశ్న? మనం చెప్పుకున్నాం కదా, అయ్యా నాకు ఒక సందేహం, కథ తర్వాత అసలు ఈ అగ్నిహోత్రుడు ఆయనకి ఎట్లా అల్లుడయ్యాడు, ఆ సంగతి చెప్పండి నాకు అని అడిగాడు. అప్పుడు ఆ జైమిని మహర్షి, కాశీరాజుకి అగ్నిదేవుడు అంటే చాలా భక్తి. కాశీరాజు ఆయన అగ్నిదేవుడి అనుగ్రహంతో ఒక పుత్రుణ్ణి ఒక పుత్రికని కూడా కన్నాడు. ఆయనకి సంతానం లేదు, అగ్ని ఉపాసన చేశాడు. మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని పోగొట్టుకోవడానికి ఏదో ఒక ఉపాయం మార్గం చూసుకోవాలి. ఆ ఉపాయం మార్గం ఏదై ఉండాలి అంటే భగవత్ చింతన అయి ఉండాలి అని చెప్తారు గురువులు. ఏ కష్టమైనా కూడా పోతుంది, తీరుతుంది. వేరే ఏవో ఉపాయాలు అక్కర్లా, భగవత్ చింతన. అందుకనే ఆ కాశీరాజు కూడా అగ్ని ఉపాసన చేశాడు. చేసి సంతానాన్ని పొందాడు. ఒక కూతురు, ఒక కొడుకు. కొడుకు పేరు ఉల్ముకుడు, కూతురి పేరు జ్వాల. చాలా బాగా పెట్టుకున్నాడు పేర్లు. జ్వాల అగ్నిహోత్రుడి ఆశీర్వచనంతో కలిగింది కదా, అందుకనే జ్వాల అని పేరు పెట్టాడు. ఆ అమ్మాయికి జ్వాల. ఈ కాలంలో కూడా పెట్టుకుంటూ ఉంటారు జ్వాల అని. ఆ జ్వాల కూడా అగ్నిదేవుడి భక్తురాలే. ఆవిడ రక్తంలో వచ్చింది ఆ అగ్నిదేవుడి ఉపాసన. అలా ఆవిడ కూడా అగ్నిదేవుడి భక్తురాలు. అందువల్ల ఈ పిల్లని అగ్నిదేవుడి భక్తుడికే ఇచ్చి వివాహం చేయాలి అని నిర్ణయం చేసుకున్నాడు. వరుడి కోసం వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు ఆ కాశీరాజుకి మాహిష్మతి నగరాధిపతి అయ్యాడు కదా ఈ నీలధ్వజుడు, ఈయన గురించి తెలిసి ఆ జ్వాలనిచ్చి వివాహం చేశాడు. ఎవరు? కాశీరాజు నీలధ్వజుడికి తన కూతురు జ్వాలనిచ్చి వివాహం చేశాడు. నీలధ్వజస్య మహిషి జ్వాలానాంని సుమధ్యమా స్వాహాం కన్యాం ప్రసూనాస సుందరీం ధర్మతత్పరాం. ఈ దంపతులకి, ఈ నీలధ్వజుడు జ్వాల దంపతులకి ఒక కూతురు జన్మించింది. ఆ కూతురికి వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నారు? చక్కగా స్వాహ పేరు పెట్టుకున్నారు. వీళ్ళ పేర్లన్నీ ఇలాగే ఉన్నాయి. స్వాహ, స్వధ, అగ్నిదేవుడు ఇలాగే ఉన్నాయి. అగ్నిహోత్రుడు కూడా నీలధ్వజుడే. మీకు తెలుసో తెలియదో, అగ్ని ధ్వజంగా పైకి వస్తాడు. ఆయన హోమం చేస్తున్నప్పుడు ఏ ఏ ధ్వజంగా మనకు కనిపిస్తున్నాడో దాన్ని బట్టి ఫలాన్ని చెప్తారు. నీలధ్వజంగా వస్తే ఒక ఫలం, కృష్ణధ్వజంగా వస్తే ఒక ఫలం, అది ఘోరంగా ఉంటుంది. స్వర్ణధ్వజంగా వస్తే దానికి చాలా గొప్ప ఫలం. మొన్న చండీ హోమంలో స్వర్ణధ్వజంగా వచ్చాడు అగ్నిహోత్రుడు మన పూర్ణాహుతి రోజు. అప్పాజీ వారు కూడా చూశాను, అక్కడి నుంచి ఏం చెప్పారు, లైవ్ చూశాను, చాలా బాగా జరిగింది అని. ఆశీస్సులు అనుకున్నా, గురువులు అక్కడి నుంచే ఆశీస్సులు పంపించారంటే ఇక అమ్మవారు అనుగ్రహించినట్టే, ప్రసన్నమైనట్టే. ఆ ద్రవ్యశుద్ధి, మంత్రశుద్ధి, ఋత్విక్కుల మనశ్శుద్ధి ఉంటే గనక ఆ అగ్నిహోత్రుడు స్వర్ణధ్వజుడిగా వస్తాడు. ప్రదక్షిణా మార్గంలో ప్రదక్షిణ చేస్తూ వస్తాడు, లేదా అప్రదక్షిణగా కనిపిస్తాడు, లేదా ఏ ప్రదక్షిణ లేకుండా ఊర్ధ్వముఖంగా ఊరికే అట్లా కనిపిస్తాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో జ్వాలలతో కనిపిస్తాడు. చాలా జ్వాలలు అంటే సప్తజిహ్వగా, అంటే కొంచెం క్రోధంగా ఉన్నాడు అని అర్థం. అలా వెలిగేది అపురూపంగా, ఏదో ఎక్కడో కారు చిచ్చు లాంటి వాటప్పుడే అలా వెలిగేది. అంటే ఎక్కడ సందు దొరికితే ఆ సందులో నుంచి రావాలి అని చూస్తూ ఉంటాడు అగ్నిదేవుడు. అది నాలుక, అగ్నిదేవుడి నాలుక జ్వాల. ఆ ప్రకారంగా వస్తే దానికి ఒక ఫలం. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన పనుల, భక్తిగా చేస్తే చాలు. ఎలా ప్రసన్నం అవ్వాలో అలా ప్రసన్నం అవుతాడు. భక్తిగా మనం చేసుకున్నాం శతచండి, ఆయన అంతే అనుగ్రహంగా ప్రసన్నమయ్యాడు అగ్నిహోత్రుడు. ఎవరెవరు చూశారో మీ అందరికీ కూడా అన్ని సంకల్పాలు నెరవేరని, అన్ని కోరికలు తీరని, అన్ని కష్టాలు దూరం కాని. ఎవరు లైవ్లో చూశారో వారు, ఎవరు మనస్సులో అనుకున్నారో వారు, ఎవరు సేవ చేసుకున్నారో వారు, అందరికీ కూడా అన్నీ ఫలం కాని. అలా ఆ స్వర్ణధ్వజుడు, ఆయన నీలధ్వజుడు. ఆ నీలధ్వజ జ్వాల దంపతులకి ఈ పుత్రిక స్వాహ, చక్కగా స్వాహ అని పేరు పెట్టు. ఆమెకి అగ్నిదేవుడు అంటే ఒక పిచ్చి. ఆ స్వాహకి పుట్టినప్పటి నుంచి అగ్నిదేవుడు ఫోటో అప్పుడే ఫోటోలో వచ్చేసాయి. అగ్నిదేవుడి ఫోటో ఎట్లా అండి అంటే రాయించింది ఆవిడ, ఎవరినో పెట్టి, కళాకారుడు వాళ్ళంతా రాజులు కదా, మంచి బొమ్మ చక్కగా రాయించింది, ఇంట్లో పెట్టుకుంది అగ్నిహోత్రుడు. ఆయన అట్లా. అగ్నిదేవుడికి రూపం ఉందా అంటే రూపం ఉంది.
వేదం చెప్పింది చత్వారి శృంగా త్రయో అస్య పాదా ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిధా బద్ధో వృషభోరోరవీతి మహోదేవో మర్త్యాగుం ఆవివేశ. చత్వారి శృంగాహ 4 కొమ్ములు ఉంటాయట అగ్నిదేవుడికి. త్రయో అస్య పాదాహ 3 కాళ్ళు ఉంటాయట అగ్నిదేవుడికి. ద్వే శీర్షే 2 తలలు ఉంటాయట, 2 తలల దేవుడు అగ్నిదేవుడు. సప్తహస్తాసు 7 చేతులుట. 7 చేతులు ఎక్కడైనా చూసామా అండి? అంగవైకల్యం కాదది, అలా అనుకోవద్దు. 7 చేతులే. ఏమిటా 7 చేతులు? ఇవన్నీ చాలా విశేషం. వేదంలో విద్యారణి భాష్యంలో చెప్పారు వారు. అగ్నిహోత్రుడి యొక్క స్వరూప వర్ణన ఇట్లా ఉంటారు ఆయన. వేదం చెప్పింది. వేదం ఆ అగ్నిహోత్రుడిని వర్ణించింది. అటువంటి ఆ అగ్నిదేవుడు అంటే చాలా ఇష్టం ఆవిడికి. ఒకరోజు ఆ నీలధ్వజుడు అడిగాడు, అమ్మాయి నీ మనస్సులో ఎవరైనా ఉంటే చెప్పు, నువ్వేదో పెళ్లి చేశాక పారిపోవటాలు ఇవన్నీ వద్దు, నీకెవరు కావాలో వారికే ఇచ్చి పెళ్లి చేస్తాం, నీకెవరైనా మనస్సులో ఉంటే చెప్పు. ఏమ్మా, ఏం మొహమాట పడద్దు, భయపడద్దు, అయ్యో నాన్నగారు అడుగుతున్నారు ఏమనుకోవద్దు, ఏం పర్లేదు. నీ మనస్సులో ఎవరైనా ఉంటే, ఎవరైనా సరే, ఇదిగో నేను, నా సామర్థ్యం తెలుసు కదా నీకు, అగ్నిహోత్రుణ్ణి ప్రసన్నం చేసుకుని మిమ్మల్ని పిల్లలుగా కలిగిన వాడిని నేను. కాబట్టి ఇంద్రుడైనా చంద్రుడైనా ఎవరైనా సరే, దేవతల్లో ఎవరైనా సరే, వాళ్ళని తెచ్చి నీకు పెళ్లి చేస్తా అని అంటే ఆవిడ మొదలుపెట్టిందండి పెద్ద పట్టి. నాన్నగారు, నరుల విషయంలో నాకు మనస్సు లేదు. ఎందుకంటే ఈ నరులు మోహావేశానికి లోనైపోతూ ఉంటారు. వీళ్ళ మనస్సు ఎప్పుడు ఎలా చంచలమైపోతూ ఉంటుందని తెలియదు. మనుష్యులు మనస్సు చంచలమైపోతూ, కాబట్టి మనుష్యుల్ని వివాహం చేసుకోవాలని నా మనస్సులో లేదు. బాగా కోరికలతో ఉంటారు మనుష్యులు. అందువల్ల మనిషిని నేను కోరుకోవటం లేదు. నాకు వరుడు ఎవరు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నా మనస్సుకి ఎవరో తడుతూ ఉన్నారు అని అంటుంది ఆవిడ. అంటే ఆ నీలధ్వజుడు, పుత్రి అయితే నువ్వు ఇంద్రుణ్ణి వరించమ్మా అంటాడు. సరే మంచి పేరే చెప్పారు నాన్నగారు అంటుంది. ఇంద్రుడా, పోయి ఇంద్రుడిని వివాహం చేసుకోవాలా? ఇంద్రుడి గురించి మన పురాణాలు ఎట్లా చెప్తాయో మీకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లా. ఏమిటి, అందరికీ కొన్ని అనుమానాలు ఉంటాయి కదా ఇంద్రుడి విషయంలో. అటువంటి ఆ ఇంద్రుడి పేరు చెప్తున్నారు నాన్నగారు. నాకు ఆ ఇంద్రుడు వద్దు. ఎందుకు? కారణం చెప్తుంది. అనుజః కేశవోయేన. ఆవిడ చెప్పిన కారణం వేరే. ఆ ఇంద్రుడు చెయ్యకూడని ఒక అపరాధం చేశాడు తెలుసా మీకు? ఏమ్మా, ఏం చేశాడు? అవన్నీ అపరాధాలు కాదమ్మా, అది దేవతలు అట్లా సంకల్పించారు కాబట్టి దేవకార్యంతో ఆయన అట్లా. అది కాదు నేను మాట్లాడేది. ఎవ్వరూ మాట్లాడని పాయింట్ ఒకటి నేను మాట్లాడుతున్నా అంటు. ఏమిటమ్మా ఆ పాయింట్ అంటే, సాక్షాత్ శ్రీహరిని తమ్ముడు చేసుకున్నాడుగా, ఇంద్ర ఉపేంద్ర అని. ఇంద్రుడికి తమ్ముడు ఉపేంద్రుడు. ఉపేంద్రుడు అంటే ఎవరు? శ్రీహరి. ఆయన ఉపేంద్రుడయ్యాడుగా. అందువల్ల శ్రీహరిని తమ్ముడు చేసుకుని అంత పాపం చేశాడు. శ్రీహరిని ఎవరైనా తమ్ముడు చేసుకుంటారా? తమ్ముడు ఆయన, అందరికీ అన్నగారు, అందరికీ తండ్రి. అటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి తమ్ముడు చేసుకుని ద్రోహం చేశాడు. అందువల్ల కాతం హి కామయేత్. అటువంటి వాణ్ణి నాలాంటి ఈ ఉపాసకురాలి ఎట్లా ఇష్టపడుతుంది? లఘీయాంసం జగన్నాథం విష్ణుం చక్రేతి మోహిత. అది ఇంద్రుడు ఒకానొక సందర్భంలో కోరుకున్నట్ట. ఏం కావాలయ్యా నీకు అనంటే, లోకంలో నాకన్నా గొప్పవాడు ఉండకూడదు, కాబట్టి నువ్వు నాకు తమ్ముడు అవ్వాలి అని కోరుకున్నట్ట ఇంద్రుడు. శ్రీహరి బలం పెరుగుతుంది కదా అండి. అమ్మో, ఈయన తమ్ముడు ఎవరు తెలుసా? శ్రీహరి అంటారు. లేదా ఈయన శ్రీహరి గారు అన్నయ్య గారు అంటారు. బలరాముడికి సేవ చేసుకున్నాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ, కాళ్ళు ఎత్తాడు భాగవతంలో. ఎందుకు? లక్ష్మణస్వామి అప్పుడు సేవ చేశాడు, అరణ్యంలో ఉన్నప్పుడు ఎంత సేవ చేశాడు. అప్పుడు మనస్సులో అనుకున్నట్ట, నా తమ్ముడికి నేను సేవ చేసుకోవాలి అని. అందుకనే కృష్ణావతారంలో ఆదిశేషుడు బలరాముడిగా పుట్టాడు. రామావతారంలో ఆదిశేషుడు లక్ష్మణస్వామి, యోగి, మహాయోగి. ఆ లక్ష్మణస్వామి బలరాముడిగా పుడితే రాముడు కృష్ణుడిగా పుట్టి ఆయన సేవ చేసుకున్నాడు కదా. అప్పుడు అన్నారు, ఈయన అన్నగారు. అన్నగారంటే, కృష్ణుడి అన్నగారంటే సామాన్యమా? అలా ఈయన్ని కూడా, ఇంద్రుడిని కూడా అందరూ మెచ్చుకుంటారని చెప్పి నా తమ్ముడు అవ్వాలి నువ్వు అని అడిగాడు శ్రీహరిని. అందుకనే ఇంద్రుడు
ఉపేంద్రుడు. ఉపేంద్రాయ నమః మన కేశవనామాల్లో వస్తుంది కదా. ఉపేంద్ర అంటే అర్థం అదే. ఉప ఇంద్ర అంటే ఇంద్రుడి తర్వాత పుట్టినవాడు ఉపేంద్ర. ఇంద్రుడికి తమ్ముడయ్యాడు. అలా శ్రీహరిని తమ్ముడు చేసుకున్నాడు కదా నాన్నగారు ఇంద్రుడు. ఆ ఇంద్రుడిని ఎవరైనా వరిస్తారా నాలాంటి భక్తురాలు? ఇక మానవుల్ని నేను ఎందుకు కోరుకోవటం లేదు అని అంటే దానికి ఒక కారణం ఉంది. స్త్రీణాం శరీరం సమలం ప్రథమం తాత జాయతే ఏకం నరం పతిం ప్రాప్య ద్వితీయం కురుతే త్రజా సాయాతి నరకం ఘోరం శీలభంగాన్ మయా శ్రుతం. ఈ మనుష్యుల్ని గనక వివాహం చేసుకుంటే వాళ్ళు ముందే వెళ్ళిపోయారనుకోండి, నేను ఒక్కతనే ఇక్కడ ఉండాల్సి వస్తుంది. తర్వాత నేను ఎప్పుడో శరీరం విడిచేస్తే ఈ శరీరానికి అగ్ని సంస్కారం చేస్తారు కదా, అగ్నిలో దహనం చేసేస్తారు కదా. ఆ అగ్ని దహనం చేసేటప్పుడు నేను అగ్ని అనే ద్వితీయ పరపురుషుణ్ణి ముట్టుకున్నట్టు అవుతుందిగా. ఒకడిని వివాహం చేసుకుని ఇంకోడిని ముట్టుకున్నట్టు అవుతుందిగా. ఈ పని నేను చేయొచ్చా? ఆవిడ చాలా ధర్మంగా ఉండేది ఆ కాలంలో, అందుకనే ఆవిడ చెప్తుంది. కాబట్టి నేను ఆ పొరపాటు చేయలేను. అందువల్ల మృతే భర్తరి గాత్రస్య స్పర్శం పశ్చాత్ కరోతి యః స పావకో దేవముఖం భర్తా మే తాత రోచతే. అందువల్ల ఏ మహనీయుడైతే ప్రాణాలు పోయిన తర్వాత ఈ శరీరానికి సంస్కారాన్ని కలిగిస్తూ ఉన్నాడో అటువంటి అగ్నిదేవుణ్ణే నేను భర్తగా కోరుకుంటున్నాను అని చెప్పింది ఆవిడ. ఆవిడ ఆలోచన ఎట్లా ఉంది చూడండి. స్వాహ, ఆవిడ పేరే స్వాహ కదా. స్వాహ అని వేయంగానే కాల్ చేస్తున్నాడు అగ్నిదేవుడు. కాబట్టి నేను అటువంటి ఆ అగ్నిదేవుణ్ణే భర్తగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అగ్నిముఖావై దేవా. అప్పుడు ఆమె పక్కనే ఉండేటువంటి ఆ చలికత్తెలందరూ కూడా నవ్వారు. ఏమైనా పిచ్చా నీకు, వెర్రా? అగ్నిదేవుడిని ఎవరైనా కోరుకుంటారా? అగ్ని కాల్చేస్తాడు కదా. అటువంటి అగ్నిదేవుడు భర్త ఎక్కడైనా ఉందా? ఇది విన్నామా? ఆవిడ స్వాహ అక్కడ ఆ లోకంలో ఉండేది ఈ లోకానికి దిగి వచ్చింది. కాబట్టి ఆవిడ వేరే ఎవరిని వివాహం ఆడే సాధ్యమే లేదు. అది ఏం చేసినా కుదరదు. అది అగ్నిదేవుడినే వివాహం ఆడాలి ఆవిడ. అది తీర్మానం అయిపోయింది. వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఇట్లా హాస్యం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆవిడ చిన్నపిల్ల, ఇంకా పెద్ద వయస్సేం కాల, 20 ఏళ్ళు. ఆవిడ ప్రార్థన చేసింది, భగవంతుడా నేను నిన్ను వేడుకుంటున్నా, వీళ్ళకి సమాధానం చెప్పే ఒక బుద్ధిని నాకు ఇవ్వు అని ప్రార్థన చేసింది. మనం కూడా ఆ భగవంతుడిని ప్రార్థన చేసుకుని ఆయనే ఇచ్చే బుద్ధితో మళ్ళీ ఆ కథని చెప్పుకుందాం. అందరూ కూడా నరనారాయణ దేవుని నీరజనయన గతిని రంగా శ్రీహరి విఠల. నరనారాయణ దేవనే నీరజనయన గతిని నరనారాయణ దేవనే నీరజనయన గతిని నరనారాయణ దేవనే నీరజనయన గతిని నరనారాయణ దేవనే నీరజనయన గతిని రంగా శ్రీహరి విఠల దయా సముద్రా మురహర. రంగా శ్రీహరి విఠల దయా సముద్ర మురహర. నాగసుయోగ కృష్ణ కోమలవదన సరోజా. నాగసుయోగ కృష్ణ కోమలవదన సరోజా. నరనారాయణ దేవనే నీరజనయన గతిని నరనారాయణ దేవనే నీరజనయన గతిని రాజీవాక్ష శ్రీహరే మనమోహన సదన. రాజీవాక్ష శ్రీహరే మనమోహన సదనా. యదుకుల నందముకుంద ఇలియలాగే నిన్న మాయా. యదుకుల నందముకుంద
ದೇವನೇ ನೀರಜನಯನ ಗತಿ ನೀರ ನರನಾರಾಯಣ ದೇವನೇ ನೀರಜನಯನ ಗತಿ ನಂಬೀಜಾಕ್ಷರ ಸುಪ್ರೀತ ನಿನ್ನ ವಾಸವೇ ಬೃಂದಾವನ ನಂಬೀಜಾಕ್ಷರ ಸುಪ್ರೀತ ನಿನ್ನ ವಾಸವೇ ಬೃಂದಾವನ ದೇವರ ದೇವ ಪ್ರಭುವೇ ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ಸರ್ವಗ ದೇವರ ದೇವ ಪ್ರಭುವೇ ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ಸರ್ವಗ ನರನಾರಾಯಣ ದೇವನೇ ನೀರಜನಯನ ಗತಿ ನರನಾರಾಯಣ ದೇವನೇ ನೀರಜನಯನ ಗತಿ ವಿಠಲ 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 ಪಾಂಡುರಂಗ ವಿಠಲ 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 ಪಾಂಡುರಂಗ ವಿಠಲ 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 ಪಾಂಡುರಂಗ ವಿಠಲ 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 ಪಾಂಡುರಂಗ ವಿಠಲ 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 ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ 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 ವಂದೇ ದೇವ ಕೇಶವ ಸಚಿದಾನಂದ ಗತಿ ವಂದೇ ದೇವ ಕೇಶವ ಸಚಿದಾನಂದ ಗದಿನಿ ನೆನೆಸುವೆ ನಿನ್ನ ಅನುದಿನವು ಜಯವೆಲ್ಲರಿಗೂ ಕೊಡಿಸುವೆ ನೀ ನೆನೆಸುವೆ ನಿನ್ನ ಅನುದಿನವು ಜಯವೆಲ್ಲರಿಗೂ ಕೊಡಿಸುವೆ ನೀ ನರನಾರಾಯಣ ದೇವನೇ ನೀರಜನಯನ ಗತಿ ನರನಾರಾಯಣ ದೇವನೇ ನೀರಜನಯನ ಗದಿನಿ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ 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 ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ 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 ಕೃಷ್ಣ జయ బోలో పాండురంగ విఠలకి జయ. అట్లా ఆవిడ ప్రార్థన చేసింది. వెంటనే ఆవిడికి చిన్న వయస్సు అయినా కూడా సమాధానం చెప్పే శక్తి వచ్చింది. ఎంత వింత విచిత్రం. అప్పటి వరకు ఆవిడకే తెలియని విషయాలు, ఆవిడ చదవని విషయాలన్నీ కూడా ఆవిడికి తెలిసిపోయాయి. వీళ్ళు ఆ అగ్నిదేవుని గురించి మాట్లాడుతూ చాలా చక్కటి ఒక తెలుగు పద్యం చెప్పారు. వాళ్ళు హాస్యం చేస్తూ, వాళ్ళు ఆక్షేపణ చేస్తూ అగ్నిదేవుణ్ణి, వాళ్ళు ఆ చెలికత్తెలు ఉడుగక రాజు చుండు మొగ మూరక నిప్పులు రాల్సు నొక్కచో. ఎప్పుడు నిప్పులు రాలుస్తూ ఉంటాడు ఆ అగ్నిదేవుడు. ఒకచోట ఉండేవాడు కాదు, మొత్తం అంతా అంటించేస్తూ ఉంటాడు, రగిలిపోతూ ఉంటాడు. మడుగడు తిండిపోతూ, ఎప్పుడు కడుపు నిండదు అగ్నిదేవుడికి, తింటూనే ఉంటాడు, ఎంత వేసినా స్వాహ స్వాహ. మడుగడు తిండిపోతూ పెను మంటల ప్రోగ విచారశీలుడే. ఎక్కడ అంటుకోవాలి, ఎక్కడ అంటించాలి ఈ ప్రజ్ఞ కూడా లేదే అగ్నిదేవుడికి. ఎక్కడ పడితే అక్కడ అంటుకోబోతూ ఉంటాడే అగ్నిదేవుడు.
ఇది అగ్నిదేవుడి యొక్క స్వభావం కదా. వడుపున జూచినన్ మలిన వర్తనుడౌట తలంపకెట్లుగా. ఏదైనా తినేస్తాడు, ఏదైనా కాల్చేస్తాడు. అగ్నిదేవుడిని నువ్వు వివాహం చేసుకుంటావా? గడగితి 3 కాళ్ళ ముదుకన్. 3 కాళ్ళ ముదుకన్. ముదుక అనేది కన్నడంలోనే కాదు, తెలుగులో కూడా ఉంది. 3 కాళ్ళ ముదుకన్ అంటే త్రిపాత్ అని చెప్పారుగా వేదంలో. కాబట్టి 3 కాళ్ళ వయస్సైన వృద్ధుడు ఆ అగ్నిదేవుడు. ఇప్పటివాడా ఆ అగ్నిని నువ్వు వివాహం చేసుకుంటావా? ఆలోచించు. తెలివి ఉండే వాళ్ళు చేసే పనేనా? వరి ఇంపలతాంగినావుడు పోయి ఆ అగ్నిదేవుని వివాహం చేసుకుంటా అని వీళ్ళు ఏదైతే ఆక్షేపణ చేశారో వీటన్నిటికీ కూడా ఆవిడ సమాధానం చెప్పిందండి. అగ్నిదేవుడు అంటే సామాన్యమా? మీకేం తెలుసు అసలు అగ్నితత్వం? అగ్ని లేకుండా సృష్టి ఉందా? అగ్ని లేకుండా పరమాత్మను చేరుకోగలమా? అగ్ని ఉపాసన లేకుండా, అగ్ని లేకుండా మనం ఏదైనా తినగలమా? తిన్నది జీర్ణం చేసుకోగలమా? అగ్ని లేకపోతే పంట ఉందా? అగ్ని లేకపోతే మంట ఉందా? అగ్ని లేకపోతే మనకి ఇంట్లో వంట ఉందా? అగ్ని లేకపోతే ఏమీ లేదు కదా. మరి ఆ అగ్ని దేవుణ్ణా మీరు ఆక్షేపించేది అని వాళ్ళు అద్భుతంగా ఆ స్వాహాదేవి అంటే పూర్వ ఆవిడ జన్మలో ఆవిడ స్వాహాయే, అగ్నిదేవుడి భార్య దేవలోకంలో. ఆవిడ ఇక్కడ ఇచ్చింది, ఈ రూపంలో వచ్చింది. ఆవిడ ఆ రహస్యాలన్నీ కూడా చెప్పింది. 3 కాళ్ళంటే ఏమిటి? త్రయీ, వేదానికి త్రయీ అని పేరు. ఆ వేద స్వరూపంగా ఉన్న వేదమంతా అగ్నియే కదా, అగ్ని ఉపాసన గురించే కదా చెప్తుంది. అలా భస్మం చేస్తాడు అని మీరు అంటున్నారు. భస్మం చేయటం కాదు, అది పవిత్రం చేయటం. పవిత్రం చేస్తున్నాడు అగ్నిదేవుడు, పవిత్రం చేస్తున్నాడు. బూడిద అందుకనే మనం భస్మం పెట్టుకునేది. అది బూడిద చేస్తున్నాడు అని అంటే ఎందుకు పెట్టుకుంటాం? పవిత్రం చేశాడు ద్రవ్యాన్ని, కాబట్టి దాన్ని మనం ధరిస్తూ ఉన్నాం. శివుడు ఒళ్ళంతా పోసుకుంటున్నాడు భస్మాన్ని, అందువల్ల ఆయన పవిత్రం చేస్తున్నాడు. అందువల్ల ఆయనకి పావకుడు అని పేరు. నిజమైన ప్రాణశక్తి ఆయన, నిజమైన జీర్ణశక్తి అగ్నిహోత్రుడే. అగ్ని లేకపోతే పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకోలేము. ఏ జీవుడికి జీవనమే లేదు, ఏ బుద్ధిలోనూ వికాసమే లేదు, ఏ వాక్కులకి అర్థమే లేదు. కాబట్టి ఆయన శక్తి స్వరూపుడు. అగ్నిదేవుడు శక్తి స్వరూపుడు, శక్తిని ఇచ్చేవాడు అగ్నిదేవుడు. కనుకనే ఆయన్నే వరిస్తాను, ఇందులో సందేహం లేదు. అప్పుడు నీలధ్వజుడు చాలా సంతోషించి, అమ్మా నేను ఎలా జనానికి సమాధానం చెప్పుకోవాలి అని ఆలోచిస్తున్నా. తండ్రిని వచ్చి అడుగుతారుగా, ఎలా ఇచ్చారండి వాడికి మీ అమ్మాయిని అని అడుగుతారు. అప్పుడు నేనేం చెప్పుకోవాలి? ఇప్పుడు నాకు మంచి సమాధానం దొరికింది, నువ్వే చెప్పావు, నీ ద్వారానే భగవంతుడు పలికించాడు. చాలా సంతోషం. నీ మనస్సులో అగ్నిదేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వే ఆయన్ని ఆరాధన చేసి ప్రసన్నం చేసుకో. నేను ఆయన్ని తీసుకురాలే, కష్టం. ఇంద్రుడు చంద్రుడు అయితే సరే, అగ్నిదేవుడిని తీసుకురాలేం. కాబట్టి నువ్వే ఆయన్ని ప్రసన్నం చేసుకో అని చెప్తే అప్పుడు ఆ స్వాహా కుమారి అత్యద్భుతంగా కాశీపట్టణంలో అగ్నిదేవుడి గురించి ఆరాధన చేసింది. అక్కడ అగ్నీశ్వర లింగము అని కాశీలో, అందరు దేవతలకి అక్కడ లింగాలు ఉన్నాయి, శివలింగాలు కాశీలో. వెళ్ళినప్పుడు అట్లా దర్శనం చేసుకురండి, అన్నీ అక్కడక్కడ దొరుకుతాయి. యమేశ్వరుడు ఉన్నాడు, అగ్నీశ్వరుడు ఉన్నాడు, ఇంద్రేశ్వరుడు ఉన్నాడు, ఇంకా అందరూ మొత్తం అష్టదిక్పాలకుల ఈశ్వరులు అందరూ కూడా ఉన్నారు అక్కడ. అగ్నీశ్వరుడు ఆవిడ అక్కడ ఆరాధన చేసి అక్కడ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసింది. స్త్రీణాం చిత్తం కురూపేహి యాతి మందజనే తథా ఉచ్చా నీచం గతా గంగా పావనీయా జగత్రయే. ఎంత విచిత్రమో తెలీదు. ఈ పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు ఉంటారే, వీళ్ళు చాలా బాగా చదువుకుని ఉంటారు, చాలా బాగా అందంగా ఉంటారు. వీళ్ళు ప్రేమించేది చదువుకోని వాడిని, కురూపిని, దేనికి పనికిరాని వాడిని, సంపాదన లేనివాడిని, ఊరంతా బలాదూరు తిరిగేవాడిని, ఇటువంటి వాళ్ళే ప్రేమిస్తారు. ఈ మాట ఎక్కడో పుట్ల, నేను చెప్పలే, ఎక్కడ. స్త్రీణాం చిత్తం కురూపేహి యాతి మందజనే తథ. ఒక బుద్ధి లేని వాడిని పోయి ప్రేమిస్తారు. చదువు లేని వాడంటే ఇష్టం. వీళ్ళు బాగా బ్రహ్మాండంగా పిహెచ్డీలు చేసి ఉంటారు, అదేమో తెలియదు, వాడి మీదుగా మనసు పోతుంది. అట్లా ఈ స్వాహాదేవికి ఏమైంది? పోయి అగ్నిదేవుడిని ఇష్టపడింది. వాళ్ళందరూ మాట్లాడుకుంటారు చుట్టూ. వెళ్ళిపోయింది, వాడు తపస్సు అని చెప్పి వెళ్ళిపోయిందిగా. ఆ కాలంలోనే ఉందండి ఈ ప్రాబ్లము, ఎప్పుడు కొత్తది కాదు, ఆ కాలంలోనే ఉంది. వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, ఇదేంటిది, వీడు ఇట్లా వెళ్ళి అగ్నిదేవుడు అని చెప్పి. ఎవరైనా అగ్నిని ప్రేమిస్తారా పోయి అని వాళ్ళంతా లెక్క చేయలే ఆవిడ.
అంటే అంటారు, నాకేమిటి, నేను అగ్నిదేవుడి మీదే మనస్సు అని చెప్పి ఆవిడ అగ్ని ఉపాసన కోసం వెళ్ళి, మంచి తెలివైన బుద్ధివంతురాలు ఆవిడ. ఆవిడకి తెలుసు అగ్నిదేవుణ్ణి వివాహం చేసుకుంటే దైవత్వం వస్తుంది, అందువల్ల ఆ అగ్నినే ఆవిడ ఇష్టపడింది. ఆవిడ తన అభిప్రాయ ప్రకారంగా అట్లా వెళ్ళిపోయి ఆ అగ్నిదేవుడి కోసం ఉపాసన చేసి, తతకాలేన మహత నారదేన ప్రబోధిత పావకో విప్రరూపేణ ప్రాప్తో నీలధ్వజం ప్రతి. ఆవిడ ఎంత తపస్సు చేస్తున్నా కూడా అగ్నిదేవుడు ప్రసన్నుడు కాల. అప్పుడు పాపం నారద మహర్షి చూశాడు, అయ్యో చిన్నపిల్ల తపస్సు చేస్తోంది, ఇంకెన్ని రోజులయ్యా నువ్వు ఆమె నేర్పిస్తావు అని అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు వెళ్ళి కొంచెం వాళ్ళ నాన్నగారికి ఒకసారి కనిపించి ఆవిడని వివాహం చేసుకుంటా అని చెప్పిరావయ్యా, ఆవిడ కొంచెం తపస్సు సాలిస్తుంది, లేకపోతే చూస్తే ఆవిడ అగ్ని అయిపోయేలాగా ఉంది, చూస్తే అంత తీవ్రంగా. అగ్నిదేవుడు తెలుసా మీకు, అగ్నిదేవుడు ముందు మనలాగా మనిషే. ఆ పదవిలో ఉండే దేవత ఎవరైతే ఉన్నారో ఆయన మనలాగా మనిషే. కల్పంలో వాళ్ళు మారిపోతూ ఉంటారు, కల్పం మారేసరికి ఈ దేవతలు పరమాత్మలో కలిసిపోతారు. అగ్ని అలాగే ఉంటుంది, ఇది మన నిప్పు అలాగే ఉంటుంది. ఆ నిప్పుకి అధిదేవత ఆయన, వాళ్ళు మారిపోతూ ఉంటారు. సూర్య బింబం అట్లా ఉంటుంది, దానికి అధిదేవత ఆయన మారిపోతాడు. ఈయన ఒక మనిషి, ఈయన కాశీలో తపస్సు చేశాడు. ఎంత తీవ్రమైన తపస్సు చేశాడంటే కొన్ని సందర్భాల్లో వేడి బాగా ఉన్నప్పుడు చెవుల దగ్గర గాలి వస్తుంది, వేడి గాలి అంటే చెవుల్లోంచి పొగలు వస్తున్నాయి అంటారా లేదా? మొన్న మన వాళ్ళకు కూడా చాలామందికి అనుభవం అయింది. ఇక్కడ పిఠాపురానికి వచ్చిన కొత్తల్లో, ఇది చాతుర్మాస్యానికి, ఈ చాతుర్మాస్యంలో ప్రారంభంలో గురు పూర్ణిమ బాగానే ఉంది చల్లగా, మరుసటి రోజు మొదలైందండి తీవ్రత. ఇలా చేయి పెట్టుకుంటే ఇక్కడ పొగలు, నెత్తి మీద కాదు నెత్తి పైన ఇక్కడ పొగలు. అందరూ వచ్చి చెప్పడం, స్వామీజీ ఎండలు భరించలేకపోతున్నాం, చాతుర్మాస్యం వేరే ఎక్కడైనా చేయొచ్చా, నియమం ఉందా అన్నారు. ఆ నియమం లేదు నాయన, తప్పదు, సంకల్పం చేసిన తర్వాత చలి అయినా వేడి అయినా వర్షమైనా ఉండాల్సిందే, సర్దుకోండి అంటే అప్పుడు వాళ్ళకు కూడా అలవాటైంది, మంచిది. అలా పొగలు వస్తాయి, మనలో అగ్ని ఉంది. ఇక తపస్సు కూర్చుంటే ఏమైపోతుంది, లోపల ఆ కుండలిని శక్తికి తీసుకెళ్ళి మొత్తం ప్రాణాలన్నీ కలిపేస్తే వేడి పుట్టి అగ్నిదేవుడు మండిపోయాడు. తపస్సు చేస్తూ చేస్తూ ఆయన, ఎవరో మహానుభావుడు తపస్సు చేసిన ఆయన, కాశీలో మండిపోయింది శరీరం అంతా, అగ్నిలాగా వెలిగిపోతూ ఉన్నాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా, ఏం కావాలి, ఎందుకు ఇంత తీవ్రమైన తపస్సు అని. నాకు ఆ అగ్ని పదవి కావాలి అని అడిగాడు. అలా అడిగిన ఒక మనిషియే ఈరోజు అగ్నిదేవుడిగా మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనుష్యులు ఎంత సాధన చేయగలరు చూడండి, అనుకుంటే ఎంత సాధన అగ్నిదేవుడే అయిపోయాడు ఒక మనిషి. ఇది విషయం. ఈ ప్రకారంగా ఆవిడ అక్కడ చూసే తపస్సు, అద్భుతమైన తపస్సు. నారద మహర్షికి భయం అయిపోయింది, ఆ పిల్ల కాలిపోతుందేమో తపస్సులో, నువ్వు వెళ్ళి కొంచెం అనుగ్రహించవయ్యా అని అంటే ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడు, ఒక వేద విద్వాంసుడి వేషంలో వచ్చాడు, మామూలుగా రాలా. ఆయన బక్క చిక్కిపోయి ఏదో పాత వస్త్రాలు కొన్ని కట్టుకుని, ఒక బ్యాగ్ ఒకటి, ఒక సంచి ఒకటి చేతిలో వేసుకుని వచ్చాడు. నీలధ్వజుడి రాజ్యానికి వచ్చాడు. వచ్చి, నేనేనయ్యా అగ్నిదేవుణ్ణి, మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయి అన్నాడు. ఎవరైనా ఇస్తారండి అలా? ఏదో పేరు చెప్పుకుని ఊరు చెప్పుకుని నేనే వాడిని అంటే అలా ఇవ్వడానికి కుదరదు కదా, అన్నీ కనుక్కోవాలి. నేనెలా నమ్మేది అన్నాడు. అంటే నేనెలా నమ్మేది అంటున్నావు, ఇప్పుడు నువ్వు కూర్చున్న సింహాసనం కింద వేడి పుట్టిందా అన్నాడు. వేడి పుట్టింది అని, అయితే నువ్వు అగ్నివే. కూర్చున్న సింహాసనానికి వేడి పుట్టింది, అగ్నిదేవుడు స్మరించాడు, వేడి వచ్చింది. నువ్వు అగ్నిదేవుడువే ఒప్పుకున్నాడు. పక్కనే ఒక మంత్రి గారు ఉన్నాడు, ఆయన కొంచెం కొంచెం అప్పుడే గడ్డం వచ్చింది, పూర్తిగా కూడా రాల, కొద్ది కొద్దిగా వచ్చింది. ఆయన అన్నాడు, అయ్యా రాజా, ఎక్కడైనా మతుందా నీకు? ఇలా ఎవరో వచ్చి చెప్పంగానే నమ్మేసి పిల్లని ఇచ్చేస్తావా? ఏదో సింహాసనంలో వేడి పుట్టింది కదా అని చెప్పి, అగ్ని అని చెప్పి ఇచ్చేస్తే రేపు నీ పిల్ల భవిష్యత్తు ఏమైపోతుంది అని అన్నారు. ఓహో, అయితే నీకు కూడా రుజువు చేయాలా అని అడిగాడు. అవును, నాకు కూడా రుజువు చేయాలి. అయితే చూసుకో అన్నాడు. మీసాలు గడ్డాలు అంటుకుపోయాయి వెంటనే. అనుకోగానే అక్కడికక్కడే, అయ్యా నాయనా చాలించు నీ ప్రతాపం, నేను నమ్మాను. సరే, నువ్వు నమ్మా, బాగానే ఉంది. తీర్మానం అయింది, ఈయనకే ఇచ్చి వివాహం చేస్తాం, ఈయనే అగ్నిదేవుడు అని తీర్మానం అయింది. ఈలోగా లోపల నుంచి ఒక పెద్ద ఆవిడ అరుచుతూ వచ్చింది, ఆగండి ఆగండి, మీరు అలా తీర్మానం చేయకూడదు,
ఇంకా చూడాల్సిన వాళ్ళం చాలా ఉన్నాము. వచ్చింది. ఎవరు ఆవిడ అనంటే భార్య చెల్లెలు, నీలధ్వజుడి భార్య చెల్లెలు, జ్వాలాదేవి చెల్లెలు. ఆమె వచ్చింది. ఏంటమ్మా నీ గోల? నా గోల కాదు, నేను పరీక్ష చేయాలి, అసలు వచ్చినవాడు అగ్నిదేవుడో కాదో పరీక్ష చేయాలి. ఆవిడికి భయం, ఆవిడని ఏదైనా పరీక్ష పెడితే సభలో మర్యాద పోతుంది, ఆవిడికి భయం. అందుకని ఇక్కడ కాదు, నేను రహస్యంగా పరీక్ష చేస్తాను. అయితే అలాగే నాదేముంది, నాకు ఇబ్బంది ఏం లేదు. అగ్నిదేవుడు వెళ్ళాడు. వెళ్ళంగానే ఆశ్చర్యంగా అక్కడ ఉండే ఏమీ అంటుకోలేదు, కానీ ఆవిడ కట్టుకునే చీర అంటుకుపోయింది. చూడంగానే అగ్నిదేవుడు పరీక్ష పరిగెత్తుకుంటూ వచ్చింది సభలోకి. ఇంక చేసేది ఎంత ఆర్పినా ఆరదు, అగ్నిదేవుడు అనుకుంటే ఎలా ఆరుతుంది. పరిగెత్తుకుంటూ వచ్చింది సభలోకి. అయ్యా నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. ఏమిటి? ఇదిగో చీర అంటుకుపోయింది. ఇంకా ఏమైనా పరీక్ష కావాలంటే చేసుకో అన్నాడు నీలధ్వజుడు. ఇంకా ఏమైనా రుజువులు కావాలంటే ఆధార్ కార్డు ఏమైనా చూపించాలా అని అడిగాడు. అగ్నిదేవుడికి ఏమైనా చూపించాలి. అయ్యయ్యా నాకేం అక్కర్లేదు, నేను నమ్మాను. అయితే సరే, అందరూ నమ్మారు, మంచిది, సంతోషం. ఒక మంచి ముహూర్తంలో ఆ స్వాహాదేవికి ఆ అగ్నిదేవుడికి వివాహం జరిగింది. విశేషంగా జై బలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. ఇది అగ్ని ఘట్టం. అగ్నిదేవుడి యొక్క చరిత్ర మనం క్లుప్తంగానే చెప్పుకున్నాం. అగ్నిదేవుడి కథ వినటం కూడా చాలా విశేషం, మన భాగ్యం. అందులోనూ ఈరోజు నారాయణ హోమం కూడా అయింది. ఆ నారాయణ అస్త్రానికే కట్టుబడతాడు తర్వాత అగ్నిదేవుడు. ఆ కథ మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం. ఇక ఈరోజు హరే రామ హరే రామ ఆ మంత్రాన్ని నారాయణీయం కూడా ఈరోజు పారాయణ అయింది. విశేషంగా అందరూ కూడా నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని కృష్ణ పాదాల్ని, గురుపాదాల్ని మనస్సులో ధ్యానం చేస్తూ ఆ మంత్రాన్ని 108 సార్లు మనం స్మరిద్దాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे हरे
कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम
రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే హరే రామ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే చిదానంద హరే హరే సచిదానంద హరే హరే రామ హరే హరే రామ రామ హరే హరే చిదానంద హరే హరే సచిదానంద హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే जय बोलो श्री कृष्ण परमात्मा की जय पुरुहूति कामात को जय दत्तात्रेय गुरुमूर्ति की जय श्रीपाद श्रीवल्लभ स्वामी की जय